సో ఫ్లూ గురించి మాట్లాడినప్పుడు మనము దాని యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకున్నాం. ఎవరైనా చెప్పగలరా మనం మెయిన్లీ ఏం డిస్కస్ చేసుకున్నామండి ఫ్లూ టాపిక్ లో? 3 stages లాగా 3 stages అని Ah. Vaishnu prodrome and recovery. Ah. Initial stage లో it starts with sore throat, body pains అట్లా లైట్ గా, and then second stage స్టేజెస్ గురించి మాట్లాడుకున్నాము, రైట్? అండ్ దెన్ అదే స్టేజెస్ రెమెడీ లిస్ట్ ఓకే మాట్లాడుకున్నాం. రెమెడీస్ గురించి అర్థం చేసుకోవడానికి గురించి డిస్కస్ చేస్తూ వి సెడ్ వి విల్ ఆల్సో యూజ్ దిస్ యాజ్ ది ఆపర్చునిటీ టు గో ఇన్ టు ది అప్రోచ్ ఆఫ్ మెటీరియా మెడికా, రైట్? ఈచ్ రెమెడీ గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు మెటీరియా మెడికా చదువుకునే అప్రోచ్ అనేది వి సెడ్ లెటస్ ఆల్సో మేక్ ష్యూర్ దట్ అవర్ అప్రోచ్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ ది materia medica of any drug, let's make sure we are all on the same page and use some of the best practices. Okay, so adi materia medica intro loki enter ayyam, right? So aithe okkasari quick nenu em chesanante I did further notes on this so that we can help visualize this better. So I went back to ఇది కొంచెం రీఆర్గనైజ్ చేస్తే బెటర్ ఏమో, బట్ యాక్చువల్లీ ఈ రాని పక్కన పెట్టి ఈ ఓకే ఏవైతే మాట్లాడుకున్నామో ఈ దీన్ని ఐ సైడ్ లెట్స్ యూస్ మోర్ విజువల్ ఇది. సో ఒక్కసారి ఇది చూద్దాము, ఎందుకంటే మనము ద వే అవర్ డ్రగ్ సెలెక్షన్, అవర్ అండర్స్టాండింగ్ అనేది ఈ స్టేజెస్ అనే దాని మీద కొంచెం రీజనబుల్ అండర్స్టాండింగ్ ఉంటే ఇంకొంచెం హెల్ప్ అవుతుంది. సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న దానికి ఇది ఇంకొంచెము రిఫైన్డ్ వర్షన్ లాగా అనమాట. సో ఇక్కడ మనకి ఆలోపతి ప్రకారము అండ్ ఓవరాల్గా మెడికల్ అండర్స్టాండింగ్ ప్రకారం 2 వర్డ్స్ ఆఫన్ వాడుతూ ఉంటాం. ఒకటి ఇన్ఫెక్షన్, ఇంకొకటి ఇన్ఫ్లమేషన్. ఎవరైనా చెప్పగలరా దీని డిఫరెన్స్ ఏంటి అనేది? ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ కామన్ గా వాడుతూ ఉంటాం కదా. ఇన్ఫెక్షన్ అనేది ఎక్స్టర్నల్ వల్ల ఏదైనా జరిగి దాని నుంచి వస్తుందేమో, స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది సార్. ఇన్ఫ్లమేషన్ బాడీలో యా కరెక్ట్ అండి, ఆన్ దోస్ లైన్సే ఇన్ఫెక్షన్ అనేది మనకి ఎక్స్టర్నల్ సోర్స్ కానీ సమ్ సోర్స్ అనేది మన బాడీలోకి ఇంటర్ఫియర్ అయ్యి యాక్షన్ స్టార్ట్ చేయడాన్ని ఇన్ఫెక్షన్ అంటాం. సో ఫ్లూ కేసులో మనకి వైరల్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది, రైట్? సో ఫ్లూ ఇస్ అ వైరల్ ఇన్ఫెక్షన్ కదా. ఎక్కడ కూడా ఇన్ఫెక్షన్ అంటున్నామంటే సంథింగ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద బాడీ. ఓకే, సో
మరి ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? ద రెస్పాన్స్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఎలా దాన్ని ఫైట్ చేస్తుంది. అది పెయిన్ అవ్వచ్చు, ఆర్ ఈవెన్ ఒక ఇంజురీలో కూడా ఇదేంటి ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, రైట్? సో ఒక ఎక్స్టర్నల్ బాడీ పంచర్ చేస్తే ఆడ రెడ్నెస్ రావడం కానీ, పెయిన్ రావడం కానీ, స్వెల్లింగ్ రావడం కానీ, ఇవన్నీ ఇట్ ఈస్ ది ఇమ్యూనిటీ రెస్పాన్స్. సో దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ అని అంటాం, రైట్? సో దీస్ ఆర్ ద 2 కీ వర్డ్స్. అండ్ ఆల్వేస్ బి మనకి ఎప్పుడైనా వాడినప్పుడు కానీ, మనం ఎక్కడైనా యూస్ చేసినప్పుడు కానీ అప్రాప్రియేట్ అండర్స్టాండింగ్తో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో మనకి ఈ లైన్స్లో చూసి ఈ స్టేజెస్ని కూడా మనం అర్థం చేసుకుంటే, అండ్ ఏవి ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతాయి అనేది కూడా చూస్తే ఇట్ మేక్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఫర్ దిస్ హోల్ అక్యూట్ కండిషన్. అండ్ మన డ్రగ్ సెలెక్షన్ కానీ వీటిల్లో కూడా ఆన్సెట్ స్పీడ్ ఇలాంటివి చాలా ప్రామినెన్స్ ఉన్నాయి కాబట్టి, సో ఈ స్టేజెస్ అనేవి అర్థం చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది, రైట్? ఇంకొంచెం డీపర్గా ఇంకొంచెం విజువలైజ్ చేసుకొని అర్థం చేసుకుంటే. సో ఈ స్టేజెస్లో ఏమంటున్నారు? ఇంక్యుబేషన్లో మనకి యూజువలీ వైరస్ అనేది మల్టిప్లై అవ్వడం జరగడము, ఇన్ఫ్లమేషన్ అంటే అసలు ఇంకా ఇమ్యూనిటీ రెస్పాన్స్ ఉండకపోవడం, టిపికలీ నో సిమ్టమ్స్ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇవన్నిటికీను హోమియోపతిక్ అప్రోచ్ కూడా దీంతో అలైన్ అయి ఉంటుంది. కానీ మనకి క్రానికల్లీ ఇదేంటి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అండ్ మయాస్మెటిక్ వాటిల్లో కూడా ఇంప్రూవ్మెంట్స్ వచ్చిన తర్వాత ఓవరాల్గా హెల్దీ అయ్యే కొద్దికి పర్సన్ ఈ ఇంక్యుబేషన్ ఏదైనా వైరస్ ఉన్నా ఈ నెక్స్ట్ స్టేజెస్లో ఎయిదర్ బాడీ రెస్పాన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి డెవలప్ అవ్వకపోవడం, ఆర్ వచ్చినా సరే మైల్డ్ ఏదో కోల్డ్ లాగా వచ్చి తగ్గిపోవడం అలాంటివి జరుగుతుంటుంది, రైట్? సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ మనకి హోమియోపతిలోనూ అలోపతిక్. దేనికి ఏంటంటే వైరస్ మీద ఫోకస్ అలోపతి, పర్సన్ మీద ఫోకస్ హోమియోపతి, right? And or any holistic system, you focus on what you can control and how you can be better, right? So దాంట్లో డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ ఇక్కడ ఈ డిఫరెంట్ స్టేజెస్లో ఏం జరుగుతున్నది? ఇన్క్యుబేషన్ స్టేజ్లో యూ బేర్లీ సీ ఎనీ సిమ్టమ్స్, ఓకే? అండ్ ది మల్టిప్లికేషన్ ఆఫ్ ద వైరస్ ఆర్ ది ఎంట్రీ ఆఫ్ ద వైరస్ కానీ ఇది ఈ స్టేజ్లో ఉండడము, ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఉండడము. ప్రోడ్రోమ్ అనేది మనకి గ్రీక్ వర్డ్, రైట్? సో ఇదేంటి అపియరింగ్ బిఫోర్ అనేది దాని యొక్క మీనింగ్, రైట్? సో ది యాక్చువల్ ఇదేంటి ఫుల్ బ్లోన్ సిమ్టమ్స్ వచ్చే ముందు ఉండే స్టేజ్ని ప్రోడ్రోమ్ అంటాము. సో దాంట్లో ఏంటవుతుంది? వైరస్ కంటిన్యూస్ టు స్ప్రెడ్ అండ్ సిమ్టమ్స్ స్టార్ట్ డెవలపింగ్, ఓకే? సో ఇన్ఫ్లమేషన్ అనేది డెవలప్ అవుతూ ఉండడము, సీరియస్ ఇన్ఫ్లమేషన్, ముక్కులు గారడము, కొంచెం బాడీ ఏక్ రావడము, ఇట్లా, రైట్? సో ఇవి మనకి స్టేజ్ 2లో ఉండడము జరుగుతుంది, అక్యూట్ స్టేజ్ అంటాము. సో దాంట్లో ఇంకా ఫుల్ బ్లోన్ సిమ్టమ్స్ అపియర్ అవడం, వైరస్ ఇస్ అట్ పీక్, యాక్టివ్లీ అటాకింగ్ రెస్పిరేటరీ సెల్స్ కానీ ఏదైనా ఇట్లాంటివి జరగడము. సో వాటిల్లో మనకి హై ఫీవరు, సోర్ థ్రోట్, నేసల్ కంజెషన్, తర్వాత సివియర్ మజిల్ పెయిన్స్, ఫెటీగ్, చిల్స్, రైట్? సో ఇట్లాంటివి రకరకాల సిమ్టమ్స్ మనకి బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉండడం కానీ అవన్నీ ఈ ఫేజ్లో ఉండడము. సో బోత్ ఇన్ఫెక్షన్ పీక్లో ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ పీక్లో ఉంటుంది, ఫుల్ బ్లోన్ వార్ జరుగుతున్నట్టు, రైట్? సో ఇది తర్వాత రికవరీ స్టేజ్లో వైరస్ ఇస్ మోస్ట్లీ గాన్, ఇన్ఫ్లమేషన్ ఇస్ స్టిల్ దేర్. బట్ ఇక్కడ ఏమవుతూ ఉంటుంది? ఇక్కడ ఇవి డెవలప్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది? సిమ్టమ్స్ గ్రాడ్యువల్లీ ఫేడ్, బట్ ఫెటీగ్, కాఫ్, మజిల్ సోర్నెస్ మే లింగర్.
ఈ లింగరింగ్ సిమ్టమ్స్ ఉంటాయి చూడండి, షుగర్లో బాగా వీక్నెస్ ఉందండి, కాఫ్ ఇంకా తగ్గలేదు, మిగతా అన్ని తగ్గినాయి. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇక్కడ మనకి ఏం కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉంది? రెసిడ్యువల్ మస్కులర్ ఇన్ఫ్లమేషన్, లో గ్రేడ్ రెస్పిరేటరీ ఇన్ఫ్లమేషన్, పర్సిస్టెంట్ కాఫ్, పర్సిస్టెంట్ థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇట్లాంటివన్నీ ఉండడం అనేది ఓకే, ద పీక్ హ్యాస్ పాస్డ్. బట్ మనకు ఆ రికవరీ స్టేజ్ అది కొంతమందికి ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది, కొంతమందికి 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు. లాంగ్ కోవిడ్ అన్నారు, అప్పుడు నెలలు చేశారు దీన్ని. ఓకే, సో ఈ రికవరీ అండ్ ఈ పోస్ట్ వైరల్ అన్నీ తగ్గిపోవడము. బట్ ఇగో ఈ క్రానిక్ ఇదర్ మైల్డ్ కాఫ్ కానీ, మైల్డ్ ఈ బాడీ పెయిన్స్ కానీ, ఆర్ ఫుల్లీ రికవర్ అయిన ఫీలింగ్ ఉండదు. ఓకే, సో ఇవి మన డిఫరెంట్ ఫేజెస్, రైట్? అండ్ ఇది ఒక గుడ్ సమరీ టేబుల్. ఓకే, కనపడుతుందా? ఎస్ సార్. ఓకే, సో చూడండి ఏ స్టేజెస్లో ఏమేం జరుగుతున్నది అండ్ ఏం టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉంటున్నది టిపికల్గా. అగైన్ దిస్ ఈస్ నాట్ లైక్ మన హోలిస్టిక్ అప్రోచ్ ప్రకారమే we observe holistically, we understand what is individual for that patient, and then we prescribe Similimum based on that individualization, right? So ఇవి అందరికీ ఉంటాయని కాదు, బట్ దిస్ ఈస్ లైక్ అన్ ఓవరాల్ లేఅవుట్ ఆర్ అ పిక్చర్ ఆఫ్ ద కండిషన్ ఆఫ్ ఫ్లూ, రైట్? అండ్ ప్రతి ఒక్కళ్ళల్లో వెన్ వీఆర్ ఇండివిజువలైజింగ్, ఈచ్ కేస్ బికమ్స్ వెరీ ఆ ఇండివిజువలైజేషన్ ప్రిన్సిపల్స్ అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎకోనైట్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ అండర్స్టాండింగ్తో ఎకోనైట్లో వాట్ కెన్ వి ఇన్ఫర్ అబౌట్ ఎకోనైట్ ఇన్ దిస్? ఇప్పుడు ఈ స్టేజెస్ బట్టి, ఈ వీటిల్ని బట్టి ఎకోనైట్ గురించి మనం డిస్కస్ చేయాలంటే వాట్ కెన్ వి ఇన్ఫర్? ఇన్ఫ్లమేషన్ ఉండదు, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది, బికాజ్ ఇట్స్ ద బిగినింగ్ అండ్ సడన్ అట్లా ఏమో. రెండు ముఖంలో అలా సడన్ రెండు వచ్చేస్తాయి, ఇంకా సివియర్ అయిపోతుంది ఇన్ఫ్లమేషన్ కూడా. ఇంకా బెటర్ వర్షన్స్, అదర్ వర్షన్స్. అక్యూట్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. మీరు చెప్పండి, రాజు చెప్తాను. అయిపోయింది సార్. బాగుంది. అంటే పీరియడ్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఈవెన్ అకామిడేట్ అయినా మీకు ఇంక్యుబేషన్, ప్రోడ్రోమల్ ఆర్ అక్యూట్ ఇవన్నీ కూడా వెరీ షార్ట్ పీరియడ్ ఉంటాయి. మేబీ విత్ ఇన్ అవర్స్ లోనే స్టేజ్ బై స్టేజ్ చేంజ్ అయిపోతుంది. మేబీ వెరీ గుడ్. ఒక మలేరియా ఉందనుకోండి, మలేరియాకి ఇట్ మే టేక్స్ లైక్ 5 to 7 days టు కమ్ ఇన్ టు ద అక్యూట్, లైక్ ఆ స్టేజ్కి రావటానికి. దాని ముందు ఇంక్యుబేషన్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఎకోనైట్ అనేది ఆల్ ఆఫ్ సడన్ గా వస్తుందంటే విత్ ఇన్ అవర్స్ లోనే ఈ 3 స్టేజ్లు దాటి వచ్చేస్తుంది, ఒక సడన్ గా రాదు. రైట్, బాగుంది. ఐ థింక్ ఈ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ హెల్ప్ అవుతుంది. అందుకు నేను దిస్ ఇస్ వై ఐ గాట్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ టు దిస్ వన్ సింగులర్ టేబుల్, రైట్? సో ఇంక్యుబేషన్ నుంచి, ప్రోడ్రోమల్ నుంచి అక్యూట్కి వెళ్ళడం టక్క టక్క టక్క, లైక్ యూ కెన్ సీ everything happening like in front of your eyes within few minutes, hours లోనే మనకి వెళ్ళిపోతుంది, పీక్ కి వెళ్ళిపోతుంది. సిమిలర్లీ బెలడోనా, రైట్? సో ఈ కైండ్ ఆఫ్ అక్యూట్ లైక్ అక్యూట్ మయాజం అంటాము వేరే అండర్స్టాండింగ్ ప్రకారం. బట్ ఈ కైండ్ ఆఫ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇదేంటి, ఈవెన్ కెంట్ చెప్పేటప్పుడు కూడా సంథింగ్ వీ కెన్ విజువలైజ్. ఎకోనైట్ గురించి చదివినప్పుడు లైక్ కమ్స్ లైక్ అ స్టార్మ్ అంటాడు. ఓకే, సో అంత ఫాస్ట్గా మనకి ఇవి అవుతాయి. వేరాజ్ మనకి లేటర్ స్టేజెస్లో ఆర్ కొంచెం టైం ఇచ్చి ఇండికేట్ అయ్యే డ్రగ్స్ ఉంటాయి. ఏంటండి అవి?
ఎగ్జాంపుల్ స్లో, కొంచెం స్లో పేస్. Bryonia. బ్రయోనియా, వెరీ గుడ్. రైట్, ఏంటండి? Fast gum, but it's chronic one basically. ఫాస్ట్, మరీ క్రానిక్. Very chronic, yeah. యా, సో యా, బట్ బ్రయోనియా ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్. కొంచెం Good example, Bryonia. వచ్చు. ఓకే, సో ఇలాంటివి ఇన్ఫాక్ట్ మనము మన రెమెడీస్ లో చూస్తే ఏమి ఇచ్చుకున్నాం, మన కొంచెం టైం ఇచ్చేవి ఇగో ఇలాంటివి. మర్క్సాల్ టైం ఇస్తుంది, పైరోజనం టైం ఇస్తుంది, అండ్ లేటర్ స్టేజెస్ లో కొంచెం కాఫ్ అవి వచ్చేదానికి వాటిల్లో ఈ యాంటీమ్క్రూల్ టైం ఇస్తుంది, టైం పడుతున్నాయి. ఇవన్నీ టైం ఇచ్చేవి. బట్ ఒకటి మనకి యూనో అలా ఇదేంటి సిమ్టమ్స్ అపియర్ అయ్యాయి, అదేంటి పీక్ వెళ్ళే టైము చాలా తక్కువ ఉండింది అంటే యు వాంట్ టు పిక్ దీస్ ఫాస్ట్ యాక్టింగ్ రెమెడీస్, క్విక్ యాక్టింగ్ రెమెడీస్. ఎందుకంటే సిమిలిమం అనేది సిమ్టమ్ యొక్క టోటాలిటీలోనే కాదు, బట్ ద పేస్, ది ఆన్సెట్, ద స్పీడ్, ద వైలెన్స్ దాంట్లో కూడా మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో అవి దోస్ ఆర్ ద థింగ్స్ వీ వాంట్ టు కీప్ ఇన్ మైండ్. అర్థమైందా అండి? వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. డస్ ఇట్ మేక్ సెన్స్? Yeah. సో అది ఫస్ట్ పార్ట్, రైట్. ఇంకొక థింగ్ టు రీక్యాప్ ఏమని అనుకున్నామంటే, ఈ మెటీరియా మెడికా ఇంట్రో కూడా ఒక్కసారి మెటీరియా మెడికా ఇంట్రోలో ఏం చెప్పుకున్నామండి మనం? ఇది ఇందాక ఫ్లూస్ లో రెమెడీస్ ని మనం గ్రూప్ చేసుకున్నాము. మెటీరియా మెడికా ఇంట్రోలో ఏం చెప్పుకున్నామండి? మీరు అన్నట్టుగా ఇందాక ఇంకొక స్లైడ్ కూడా పెడితే బాగుంటుందేమో అండి. ఫాస్ట్ యాక్టింగ్ డ్రగ్స్ అంటే వాటి క్యారెక్టర్ బట్టి స్పీడ్ వచ్చి దాన్ని బట్టి అట్లాగా ఇంకొక టేబుల్ లో కొంచెం మైల్డ్ అట్లాగా. ఇది ప్రతిసారి రిఫైన్ అవుతూ ఉంటుంది, రైట్. సో అవర్ లెర్నింగ్ ఎప్పుడు మనము వీ వాంట్ టు ఆల్వేస్ ఫైన్ ట్యూన్ అండ్ ఇంప్రూవ్, రైట్. సో ఇది రా డేటా, సో దీన్ని మనం రిఫైన్ చేస్తూ వెళ్తాం, రైట్. బట్ దిస్ ఈస్ అవర్ ఓవరాల్ అండర్స్టాండింగ్ అండ్ వీ గ్రూప్డ్ బేస్డ్ ఆన్ ఫ్యూ థింగ్స్ అండ్ వీ విల్ కంటిన్యూ టు ఫైన్ ట్యూన్ అండ్ గ్రూప్. ఓకేనా? చేద్దాం. సో మెటీరియా మెడికా ఇంట్రో గురించి మనం ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ ఏంటండి? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియా మెడికా. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియా మెడికా, వాటిల్లో స్టైల్ ఆఫ్ మెటీరియా మెడికా ఏంటి, వెన్ టు యూజ్ దెమ్ అండ్ వాట్ ఆర్ ద కన్స్ట్రెయింట్స్. ఓకే, సో ఇవి మనము చూసుకున్నాము. దాంట్లో మనకి మా శ్రీకే గారు ఇచ్చిన స్టైల్ ఏదైతే ఉందో, మనకి కొంచెం లేమన్ స్టైల్, అంటే ఒక ఎనీ పర్సన్ కెన్ స్టార్ట్ రీడింగ్ మెటీరియా మెడికా స్టైల్లో మనకి ఉంటుంది. ఒక చిన్న స్టోరీ లాగా చక్కగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, సో అసలు మనకి స్ట్రెస్ ఫ్రీగా ఆడుతూ పాడుతూ ఏదైనా నేర్చుకోవాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు స్టార్ట్ అండర్స్టాండింగ్ ఎనీ మెటీరియా మెడికా అని. తర్వాత కెంట్ గురించి చెప్తూ మనకి మోర్ డిస్క్రిప్టివ్ పేషెంట్ లాంగ్వేజ్ ఇవన్నీ అని చెప్తూ ఇంకొంచెం మనం డెప్త్లోకి వెళ్ళేటప్పుడు ద ఫస్ట్ మెటీరియా మెడికా వీ వాంట్ టు యూజ్ ఇస్ కెంట్ మెటీరియా మెడికా, రైట్. సో అలా చెప్పుకొని తర్వాత సినాప్టిక్ సమరీ స్టైల్ గురించి చెప్పుకొని మనం బోగర్, ఫాటక్ అండ్ రాబిన్ మర్ఫీ మెటీరియా మెడికాస్ చాలా హెల్ప్ఫుల్ టు రిపీటెడ్లీ రిఫర్. ఓకే, సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి కంపారిటివ్ స్టైల్కి, క్లినికల్ డిఫరెన్సియేషన్కి మనకి ఈఏ ఫారింగ్టన్ అని, తర్వాత సెన్సేషన్ మెథడ్కి ఇంకా డీప్గా క్రానిక్గా మనం క్రానిక్ కేసెస్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి సెన్సేషన్ మెథడ్ అనేది చాలా అనదర్ వండర్ఫుల్ మెథడ్ అవుతుంది. సో దాని గురించి మనకి రాజన్ శంకరన్ గారిది ఉండడము, తర్వాత ప్యారలీ కొన్ని సిరీస్ నేను
దేంటి మన దీంట్లో కూడా విన్నాను, సంకల్ప దాంట్లో, అది కూడా గుడ్ అప్రోచ్ అని అనిపించింది, రైట్. బట్ ఓవరాల్గా ఈ కైండ్ ఆఫ్ మెటీరియా మెడికాస్ డిఫరెంట్ స్టైల్స్ అవి మాట్లాడుకోవడం చేసాము. అయితే దీంట్లోనే ఒక క్విక్ థింగ్, మనము నోట్స్ తీసుకునేటప్పుడు మనం ఆల్రెడీ ఆ ప్యాటర్న్ ఫాలో అయ్యాము. మనము చదువుకునేటప్పుడు, రైట్, హౌ టు స్టార్ట్ రీడింగ్ ఎనీ న్యూ రెమెడీ or any remedy, right? How to start reading any remedy. So one of the recommendation ఏంటంటే start with Kent if the remedy is available in Kent. ఓకే, ఎప్పుడైనా మనకి ఇప్పుడు ఎకోనైట్ ఉంది, బ్యాక్టీషియా ఉంది, బెలడోనా ఉంది, ఇవన్నీ ఆల్వేస్ స్టార్ట్ విత్ కెంట్. ఓకే, టైం ఉంది అంటే ఓకే, మనకి ఈకే గారిది చాలా క్లియర్ డీటెయిల్డ్ ఇది ఉంటుంది, సో అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఈవెన్ ఆఫ్టర్ యూ రీడ్ ఇట్, గో బ్యాక్ టు కెంట్ అండ్ స్టార్ట్ విత్ కెంట్. ఓకే, తర్వాత మేక్ యువర్ ఓన్ నోట్స్. సో దానికి కూడా ఒక ఫార్మాట్ సజెస్ట్ చేస్తాను. యూ కెన్ రివైజ్ ద ఫార్మాట్ అకార్డింగ్ టు యువర్ లైకింగ్ అండ్ యువర్ అండర్స్టాండింగ్. ఫార్మాట్ అనేది మనము ఏ రకంగా ఇన్ఫర్మేషన్ని అరేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాము అన్న దానికి అవర్ ఓన్ నోట్స్ టేకింగ్ స్టైల్ అనమాట. సో ఐ కెన్ సజెస్ట్ సంథింగ్. తర్వాత అప్పటి నుంచి యూ రిఫర్ టు యువర్ నోట్స్ ఆల్సో, బట్ యూ విల్ ఇక్కడ ఇనిషియల్ పార్ట్లో ఏం చేస్తాము, ఫెమిలియరైజ్ విత్ ద డ్రగ్ అనుకోవచ్చు. ఇవి కూడా మన స్టేజెస్ ఆఫ్, రైట్. ఓకే, సో ఫెమిలియరైజ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం రిపీటెడ్లీ రిఫర్ చేసుకోవాల్సినవి ఉంటాయి. రిఫర్కి రిఫర్ టు యువర్ నోట్స్ అండ్ దెన్ రిఫర్ టు ది రిఫరెన్స్ ఫ్రెండ్లీ మెటీరియా మెడికాస్. ఏమనుకున్నామండి, రిఫరెన్స్కి యూస్ చేసే మెటీరియా మెడికాస్ మోస్ట్ సూటబుల్ ఏమనుకున్నాం? 3 చెప్పాము. బోగర్, రాబిన్, ఫాటక్, రాబిన్, మర్ఫీ. ఓకే, సో ప్రతి దాంట్లో ఇది ఒక అసెండింగ్ ఆర్డర్. సో ఫాటక్ అనేది హ్యాపీ బ్యాలెన్స్ ఇస్తుంది. ఏంటి అసెండింగ్ ఆర్డర్ అంటే, కంటెంట్లోనూ అసెండింగ్ ఆర్డర్, నంబర్ ఆఫ్ రెమెడీస్లోనూ అసెండింగ్ ఆర్డర్. బోగర్ స్టైల్ అడాప్ట్ చేసుకొని ఫాటక్ గారు ఇంకొన్ని రెమెడీస్ ఇంకొంచెం డీటెయిల్స్ ఇచ్చారు. బోగర్ ఫాటక్ స్టైల్ అడాప్ట్ చేసుకొని రాబిన్ మర్ఫీ గారు ఇంకా మోర్ డీటెయిల్డ్గా ఇంకా మోర్ రెమెడీస్ ఇచ్చారు. అది సో ఏదైనా రెఫర్ చేసుకోవాలంటే వీరిని మనం యూస్ చేసుకోవడము. అండ్ ఫాటక్ మెటీరియా మెడికా హ్యాస్ అ హ్యాపీ బ్యాలెన్స్ బిట్వీన్ బోగర్ అండ్ రాబిన్ మర్ఫీ. టూ లిటిల్ టూ మచ్కి మధ్యలో ఉన్న బ్యాలెన్స్ ఉంటుంది. సో ఫాటక్ ఇస్ అ గుడ్ ఆప్షన్. ఓకే, సో ఇంకా ఇన్ డెప్త్ లోకి వెళ్ళాలి అదేంటి అన్నప్పుడు మనకి కంపారిటివ్ స్టడీ, గ్రూప్ స్టడీ అనేవి వస్తాయి. సో అక్కడ మనకి ఏంటండి హెల్ప్ఫుల్, ఏ మెటీరియా మెడికా అని చెప్పాం? ఏ ఫారింగ్టన్. ఓకేనా?
ఓకే, ఫ్లూలో ఎకనైట్ వాడాలి, బాగుంది. మరి ఎకనైట్కి బెలడోనాకి డిఫరెన్స్ ఏంటి? బెలడోనాకి స్ట్రామోనియంకి డిఫరెన్స్ ఏంటి? ఈ కైండ్ ఆఫ్ అన్నీ దొరుకుతాయని కాదు, దట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ ద మోస్ట్ ట్రిక్కీ పార్ట్. దట్ ఈస్ వేర్ ద రియల్ ఎక్స్పర్టీస్ ఇన్ హోమియోపతి లైస్. ఒక కండిషన్లో ఆర్ ఒక సిచ్యువేషన్లో హౌ డు యూ డిఫరెన్షియేట్ అనేది ద రియల్ స్కిల్ ఆఫ్ ఎనీ హోమియోపత్. ఓకే, సో అక్కడ మనకి ఈవెన్ మనకి కెంట్ వీటిల్లో కూడా దొరుకుతాయి. బట్ ఫారింగ్టన్ ఇస్ సంథింగ్ యూ వాంట్ టు రెఫర్ టు. అండ్ మనం డిస్కస్ చేసినప్పుడు కానీ ఈ డిఫరెన్సియేషన్ అనేది ఆల్వేస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ పార్ట్. ఓకే, సో ఇది ఈ రకంగా మనము అప్రోచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ నోట్స్కి కూడా మనము ఇదేంటి కొన్ని జస్ట్ ఐ విల్ జస్ట్ గివ్ అ బిగినింగ్. మనము ఆల్వేస్ పేపర్ పెన్ బెస్ట్, బుక్ పెన్ బెస్ట్. ద నెక్స్ట్ బెస్ట్ ఈ ఆన్లైన్ వర్షన్స్ ఫ్రమ్ వీ నో మెయింటైనబిలిటీ వీటిలన్నిటి పరంగా మెటీరియా, మెడికా, షార్ట్ నోట్స్ అనుకోండి, రైట్? సో మనము యూజువల్లీ మెడిసిన్ నేమ్, దానికి ఒక షార్ట్ నేమ్ ఉండడము, తర్వాత దాని ఫ్యామిలీ ఉండడము, బేసిక్ ఇంట్రో అవుతుంది ఆఫ్ ద రెమెడీ. తర్వాత మనకి అక్యూట్ కేస్ తీసుకున్నప్పుడు ఏమేమి సెక్షన్స్ తీసుకున్నామండి? ఏమేమి సెక్షన్స్ తీసుకున్నాము? అక్యూట్ కేస్ ఏంటండి? ఇంక్యుబేషన్, ప్రడ్రోము. కాదు. అక్యూట్ కేస్ టేకింగ్ లో పర్టిక్యులర్స్ అనేది అన్నిటికంటే మన సీక్వెన్స్ లో లాస్ట్ వస్తాయి ఎప్పుడైనా. అంటే అక్యూట్ కేసులో ఫస్ట్ తీసుకున్న మన డ్రగ్ ఎవాల్యుయేషన్ లో మనకి లాస్ట్ వచ్చేది పర్టికులర్స్. ఓకే, దాని పర్టికులర్స్ తర్వాత ఏం తీసుకున్నాం? జనరల్స్, తర్వాత మెంటల్స్. సో ఈ రకంగా కొంచెం అరేంజ్ చేసుకోవాలి. బట్ ప్రియారిటీ ఇంపార్టెన్స్ పరంగా మెంటల్స్, జనరల్స్, పర్టికులర్స్ ఎప్పుడు. ఓకే, సో డ్రగ్ ఎవాల్యుయేషన్కి కూడా అవే అవుతాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ అన్నిట్లో కామన్ ఉన్న మన ఎకోనైట్ హెడేక్కి, బెలడోనా హెడేక్కి, ఇదేంటి బ్యాప్టిషా హెడేక్కి, బ్రయోనియా హెడేక్కి ఎక్కడ మారుతుంది? మెంటల్స్, జనరల్స్లో మారుతుంది. ఓకే, పర్టికులర్స్లో కూడా కొంచెం మారుతుంది, బట్ ఇక్కడ ఎక్కువ డిగ్రీలో మారుతుంది, రైట్? సో అందుకు మనం ఈ కైండ్ ఆఫ్ సీక్వెన్సింగ్ చేసుకోవడము, తర్వాత ఈ మెంటల్స్, జనరల్స్, పర్టికులర్స్ ఉండడము, తర్వాత ఇదేంటి కంపేర్. ఓకే, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అంటాం రీడింగ్ కాంప్రిహెన్షన్లో. సో ఇక్కడ కంపేర్ అని వేరే, కంపేర్ విత్ కండిషన్స్. ఏ డ్రగ్ అయినా కంపారిజన్ దేంట్లో చేయాలి అంటే ఒక పర్టికులర్ కండిషన్ ఆర్ పర్టికులర్ సిమ్టమ్లో చేస్తాం. సో ఆ సిమ్టమ్ రాసుకొని ఫ్లూలో ఏంటి కంపేర్, హౌ డు యూ కంపేర్, ఆర్ రెస్పిరేటరీ కండిషన్స్లో హౌ డు యూ కంపేర్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. అవి మనం షార్ట్ నోట్స్ తీసుకోవడం అనేది చేయాలి. అండ్ ఇట్స్ అ గుడ్ హ్యాబిట్ టు మెయింటైన్. ఈ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు కాలమ్స్ ఇవి, బట్ మనకి మన డ్రగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఫాలోస్ వెల్ అనేది, తర్వాత ఇనిమికల్ అనేది, యాంటీడోట్ ఓకే రాసుకోవచ్చు, బట్ అట్లీస్ట్ రైట్. సో ఇవి మనము ఒక డ్రగ్ చదివితే ఇవి మనకి
ఒక ఫిజికల్ నోట్స్, మెంటల్ నోట్స్. ఫిజికల్ నోట్స్ రాయడం వల్ల ఏమవుతుంది, మెంటల్గా కూడా నోట్ డౌన్ అవుతాయి, రైట్? సో ఇది ఒక, అఫ్ కోర్స్ ఏవో కొన్ని మిస్ అవ్వచ్చు, ఇంకా అడ్వాన్స్ స్టడీలోకి వెళ్ళే కొద్దికి. సో ఇవి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఇంట్రో అనుకోవచ్చు డ్రగ్కి, రైట్? సో ఇదేమో మన అనాలిసిస్కి హెల్ప్ అయ్యేది. ఇదేమో కంపేర్, సారీ ఇది కూడా రైట్. అండ్ ఇవేమో డ్రగ్ రిలేషన్షిప్స్. ఒక్క నిమిషం అండి. ఇవి డ్రగ్ రిలేషన్షిప్స్. సో అట్లా మనము ఈ కైండ్ ఆఫ్ కేటగిరీస్ ఉండి, దీంతో పాటు కావాలంటే మన ఫ్యామిలీ ఈ దీన్ని లైక్ గ్రూప్ స్టడీ ఇట్లా కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఈ కైండ్ ఆఫ్ కేటగరైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మెటీరియా మెడికా రిఫరెన్సబిలిటీని పెంచుతుంది. అండ్ ఈవెన్ మనం నోట్స్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది, మన డ్రగ్ యొక్క అండర్స్టాండింగ్ అండ్ కీ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి పెరుగుతూ ఉంటాయి, రైట్? సో దిస్ ఈస్ అ example of a format I highly recommend and suggest. Any questions so far? లేవండి. Okay. So మనకి read అనేది make your own notes కి let me give that reference. ప్రాణహిత గారు, ఒక చిన్న థింగ్ ఏంటంటే, నేను వీలైనంత డూప్లికేషన్ లేకుండా ఉండాలని చూస్తున్నాను. ఓకే, సో మన స్లైడ్స్లోను వీటిల్లోనూ రీక్యాప్ ఓకే, బట్ డూప్లికేషన్ ఉండకుండా ఉండాలని చూస్తున్నాను. సో విల్ సీ హౌ టు మేక్ ష్యూర్ దట్ ఈస్ దేర్. ఓకే, సో ఒకసారి రివ్యూ చేయాలి కంటెంట్, బట్ దిశగా ఆ డైరెక్షన్లో వెళ్దాము. ఓకే, సో ఇది అయిన తర్వాత ఈ ఫార్మాట్, ఈ కైండ్ ఆఫ్ ఫార్మాట్ లోకి వచ్చిన తర్వాత ఒక షార్ట్ సమరీ ఈచ్ డ్రగ్ అండ్ మేబీ ఆ డ్రగ్ కీవర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. లైక్ బెలడోనాకి వైలెన్స్, బర్నింగ్, రెడ్నెస్, ఇంటెన్స్ హీట్, ఈ టైప్లో కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి అలాంటివి పెట్టుకోవచ్చు ఫర్ ఈజీ రికలెక్షన్. ఓకే, సో అది తర్వాత అది నోట్స్ పరంగా. సో విత్ దాట్ అండర్స్టాండింగ్ మనము శాంపుల్గా లెట్ us go into మనకి ఎకోనైట్ చదువుకుంటూ ఉన్నాము, రైట్? సో కెంట్లో ఎకోనైట్, రైట్? సో ఇక్కడ ఇది చదువుతున్నప్పుడు రైట్, సో కపుల్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ నేను తెలుసుకున్నవి, నేను అబ్జర్వ్ చేసినవి చెప్పాలనుకున్నాను. దిస్ is with respect to any reading, not just Materia Medica reading, right? Some of the basics of మనకి
రీడింగ్ కాంప్రిహెన్షన్ అనుకోవచ్చు, రైట్? సో ఏంటి అవుతుంది అంటే మనకి బుక్ ఉంటే దాంట్లో మనము ప్యారల్గా నోట్స్ కూడా రాసుకోవచ్చు. బట్ కీ థింగ్ ఏంటంటే మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్లో యూజువల్లీ ఏం చేస్తాము, వర్డ్ అర్థం కాకపోతే స్కిమ్ ఓవర్ ఆర్ ఆర్ పక్కన పెట్టేయడము చేస్తాము. అండ్ వి రీడ్ విత్ అ సర్టన్ స్పీడ్ అండ్ ఒక సర్టన్ స్పీడ్తో చదువుతూ ఉంటాము. సో మనకి ఎలా అయితే రోడ్లు స్ట్రైట్గా ఉండవు, దెర్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి కర్వ్స్ అండ్ ఒక డెస్టినేషన్ ఏ నుంచి ఒక డెస్టినేషన్ బికి వెళ్ళాలంటే you have straight lines, you have straight roads, you have curves, you have more curves or deeper curves like that, right? So speed ఎలా అయితే వేరీ చేస్తామో రీడింగ్ చేసేటప్పుడు కూడా we want to always slow down when you find new concept, new words or important things, okay? And speed up when you are dealing with details, okay? Something that we want to keep in mind so that our comprehension, our understanding is better. Especially important aspects vachinappudu you want to slow down, you want to allow it to sink, allow it to stay in your mind and understand and appreciate it better. And details vachinappudu koncham less important details vachinappudu you can go faster, right? Last time అదే పద్ధతిగా మనము చదివాము కూడా, మళ్ళీ ఒక్కసారి చూద్దాము, రైట్? సో ఏమంటున్నారు ఎకనైట్ గురించి? ఎకనైట్ ఇస్ అ షార్ట్ యాక్టింగ్ రెమెడీ అన్నారు. సో కీవర్డ్ షార్ట్ యాక్టింగ్ రెమెడీ, మనకి దాని ఓవరాల్ దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు, రైట్? సో ఇక్కడ అఫ్ కోర్స్ ఇది ఆర్ మేబీ దీనికి బెస్ట్ నోట్స్ రాసుకున్నప్పుడు ఒక చోట రాసుకొని ఫార్మాట్ చేసుకునేటప్పుడు ఇంకో చోట చేస్తే బెటర్ ఏమో. రైట్, దట్ వే ఎకనైట్ గురించి చెప్తున్నప్పుడు ఏమంటున్నారండి? ఫస్ట్ కెంట్ సోర్స్ కదా, కెంట్ గారు ఏమంటున్నారు? షార్ట్ యాక్టింగ్, రైట్? సో అది symptoms don't last long. Violent poisons in large doses either destroying life or passing away in its effects quite soon, so that if patient recovers, the recovery is not delayed. There are no chronic diseases following it. ఏమంటున్నారు? లైక్ అ గ్రేట్ స్టార్మ్. ఓకే, సో ఈ వర్డ్స్ ఏం చేస్తాయంటే రిపీటెడ్లీ ఈ డ్రగ్ అప్లికేషన్ని మనకి హెల్ప్ చేస్తాయి. సో ఇవి చాలా ఇంపార్టెన్స్ ఉన్నవి. ఓకే, షార్ట్ యాక్టింగ్ లైక్ అ గ్రేట్ స్టార్మ్ అంటున్నాడు. ఓకే, లైక్ అ గ్రేట్ స్టార్మ్. ఓకే, by a little meditation we will discover what kind of sickness all this is like, and what kind of patient is most likely to have that short sudden sickness. చూసారా, ప్లెథోరిక్ ఇండివిజువల్స్ అంటే ఇందాక దాని ప్రకారం ఈ స్టేజెస్ ప్రకారం ఈ పెద్ద టైం ఇవ్వదు, ఇమ్యూనిటీ ఇస్ లైక్ సూపర్, లైక్ రెడీ టు గో అనమాట. సో ఈ స్లో ఆన్సెట్ ఇవన్నీ కాదు, టక 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 ఇట్ ఈస్ లైక్ ఇచ్చింగ్ టు ఫైట్. అది ఆ టైప్ ఆఫ్ పేషెంట్ అంటున్నాడు. ఓకే, సో కీవర్డ్లో కావాలంటే మనము ఏంటి ప్లెథోరిక్ ఇండివిజువల్స్ ఆర్ సూటెడ్ అని రాసుకోవచ్చు, రైట్? ఫర్ ప్లెథోరిక్ ఇండివిజువల్స్. ఓకే, ఇంకొకసారి ప్లెథోరిక్ మీనింగ్ చెప్పరండి. ప్లెథోరిక్ అంటే ఏం లేదండి, ప్లెథోరిక్ అంటే అసలు ద వర్డ్ ప్లెథోరిక్ మీన్స్ ప్లెంటీ ఆఫ్ అని. ఓకే, అంటే ఇక్కడ ప్లెంటీ ఆఫ్ బ్లడ్, ప్లెంటీ ఆఫ్ ఇమ్యూనిటీ అంటే లైక్ ఇప్పుడు మన ఒక బెలూన్ ఇదేంటి
ఫుల్గా బ్లో చేసి ఉన్నప్పుడు పంచర్ చేస్తే వచ్చే ఎంత స్పీడ్తో రియాక్ట్ అవుతుందో, కొంచెం ఎయిర్ తగ్గిపోయిన తర్వాత కొంచెం మెత్తగా అయిపోతుంటుంది బెలూన్. అప్పుడు ఒకసారి పంచర్ చేస్తే సరిపోదు, 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. అబ్జర్వ్ చేశారా? Yeah. లైక్ ఇట్స్ సో లైక్ అలానే మనకి ప్లథోరిక్ ఇండివిజువల్స్ అంటే ఏంటంటే ఇమ్యూనిటీ ఇస్ లైక్ ఇట్ ఈస్ సో ఫుల్ దట్ వైరస్ ఎంటర్ అవుతూనే ఇట్ ఈస్ లైక్ విగరస్ గా అండ్ లైక్ రెడీగా అది టక టక బయటికి తరివేయాలని చూస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఇట్ వోంట్ ఈవెన్ గివ్ టైమ్ ఫర్ ఇట్ టు లైక్ మల్టిప్లై అయ్యి స్లో డౌన్ అయ్యి మనం మిగతా అన్ని ఇలా ఉండదన్నమాట. సో ప్లెథోరిక్ అనే వర్డ్ ఫుల్ ఆఫ్ ఇమ్యూనిటీ, ఫుల్ ఆఫ్ బ్లడ్ అంటారనమాట. అసలు ఒరిజినల్ గా వచ్చింది ఫుల్ ఆఫ్ బ్లడ్ అని, బట్ మనం తీసుకోవాల్సింది ఇట్ ఈస్ లైక్ బబ్లింగ్ విత్ ఇమ్యూనిటీ. ఓకే, సో దట్ ఎనీ ఎంట్రీ కొంచెం ఎంటర్ అవ్వంగానే అసలు ఇంకా వైలెంట్ రెస్పాన్స్ అనమాట. ఎవరైనా అంటే విపరీతమైన కోపం ఉన్న వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు? అర్థమైంది. అట్లా వెరీ సెన్సిటివ్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు అది కూడా దాని కాంటెక్స్ట్ ఏమన్నా కొంచెం మారుతుందా? ఇప్పుడు సల్ఫర్ లో ప్లెథోరిక్ అన్న దానికి ఇక్కడ ప్లెథోరిక్ కి అట్లా ఏం లేదంటారా? అన్ని చోట్ల ఒకటే అన్నట్ట? సల్ఫర్ లో ప్లెథోరిక్ అనేది కంటెక్స్ట్ మారుతుంది ఆబ్వియస్లీ. ఇక్కడ మనకి మోర్ అక్యూట్ పరంగా యూసేజ్. ఓకే, సో అంటే మన మైండ్ లోకి రావాల్సింది ఏంటంటే అక్కడ ఇదేంటి ఇంపాక్ట్ జరగడము. అంటే మన ఒక పర్సన్, అది చల్లటి గాలి అయి ఉండొచ్చు, ఆర్ ఏదైనా ఫుడ్ అయి ఉండొచ్చు, ఇలాంటివి ఏ స్టిమ్యులస్ అనుకోవచ్చు మనం. ఏదైనా మనకి బాడీలోకి ఎంటర్ అవడం ఆర్ బాడీ మీద ఇంపాక్ట్ చూపించడానికి బాడీ యొక్క రెస్పాన్స్ కి ఉన్న టైం ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ వెరీ విగరస్ అండ్ వెరీ క్విక్ యాక్టింగ్ అని అర్థం అనమాట. సో ప్లెథోరిక్ అనేది ద బాడీ ఈస్ రెడీ టు యాక్ట్ ఆల్వేస్ అనమాట. వెరీ క్విక్ గా చేస్తుంది అని. ఓకే, అందుకనేగా ఇగోండి మనకి ఏదైనా యాక్చువల్లీ మీరు అడిగిన వర్డ్ కి there is a bigger and a more important explanation I want to give. ఏంటి అంటే ఒక వర్డ్ కి మీనింగ్ మనకు తెలియకపోవడం చాలా కామన్. మీకే కాదు, ఎవరికైనా ఎంత వొకాబులరీ ఉన్నా సరే there are always going to be new words. అయితే మనము రీడింగ్ కాంప్రిహెన్షన్ బేసిక్స్ లో మనకి చెప్పేది ఏంటంటే ఇన్ ద కంటెక్స్ట్ మీనింగ్ అంటారు దీన్ని. ఏదైనా అర్థం కాకపోతే దాంట్లోనే ఇంకొంచెం జాగ్రత్తగా స్లో డౌన్ అయ్యి చూస్తే దానికి తెలుస్తుంది. ఓకే, ప్లెథోరిక్ ఇండివిజువల్స్ గురించి మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టోటలీ న్యూ. సో దానికి మీనింగ్ ఆయనే ఇచ్చాడు చూడండి, ఆథరే. వెన్ దే టేక్ కోల్డ్ కమ్ డౌన్ వైలెంట్లీ వెరస్ ఫీబుల్ పీపుల్. సో దానికి ఆపోజిట్ ఏంటి? ప్లెథోరిక్ కి ఆపోజిట్ కూడా ఇచ్చాడు ఈయన. ప్లెథోరిక్ కి యొక్క ఆపోజిట్ ఏంటి? ఫీబుల్ పీపుల్, సిక్లీ పీపుల్. కమ్ డౌన్ అండ్ రికవర్ స్లోలీ ఫ్రమ్ అక్యూట్ డిసీజెస్. డు నాట్ బికమ్ సో వైలెంట్లీ అండ్ సో సడన్లీ సిక్. అర్థమవుతుందా స్వప్న గారు? అర్థమవుతుందా? అర్థమైందండి. దీన్ని ఇన్ ద కంటెక్స్ట్ మీనింగ్ అంటాం. ఓకే, సో అక్కడ ఆయనే ఇచ్చాడు ప్లెథోరిక్ అంటే ఏంటని ఆయన ఉద్దేశం. ఫస్ట్ ప్లెథోరిక్ ఈజ్ ఆపోజిట్ టు ఫీబుల్. ఓకే, సో ఇక్కడేమో ఫుల్, ఇక్కడేమో ఫీబుల్. ఓకే, అండ్ ఇంకా ఏం చెప్తున్నారు ఆయన? ఇదేంటి? కోల్డ్ కానీ ఆర్ ఏది వచ్చినా దే కమ్ డౌన్ వైలెంట్లీ అండ్ క్విక్లీ అంటున్నాడు. దీనికి ఆపోజిట్ స్లోలీ అండ్ నాట్ సో వైలెంట్లీ. అది డు నాట్ బికమ్ సో వైలెంట్ సో సడన్లీ సిక్. అసలు ది ఎంటైర్ మీనింగ్ మీరు మనం అడిగిన దాన్ని ఇక్కడ ఇచ్చేసాడు ఆయన. అర్థమైందా? దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు రీడ్. సో అందుకనే ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ స్పెండ్ టైమ్ ఆన్ దిస్. అర్థమైందా? బికాస్
may not come from medical background, but if we have to start mastering these things, okay, so we want to have a good approach with us. ఓకే, ఏదైనా చదివితే అర్థం చేసుకోవడము, అర్థం కాకపోతే అట్లీస్ట్ నోట్ చేసుకోవడం, డిస్కస్ చేసుకోవడం, దోస్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ వీ వాంట్ టు గెట్ ఇన్ టు. ఓకే, సో అలా మనము స్లో డౌన్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏదైనా అర్థం కాకపోతే నోట్ డౌన్ చేసుకోవడము, స్లో డౌన్ అవడము చేయాలి. కాంప్రిహెన్షన్ అది ఒక కర్వ్ లాగా రీడింగ్లో. ఆ కర్వ్ వచ్చినప్పుడు మనం రోడ్ మీద ఎట్లయితే స్లో డౌన్ అవుతామో ఇక్కడ కూడా స్లో డౌన్ అవ్వాలి. అడిషనల్ లుకప్ చేసుకోవడం, చదువుకో, ఇట్లాంటివి చేయడం వల్ల మనకి కొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది. ఇంకా డౌట్ ఉంటే రాసుకోవడము, డిస్కస్ చేసుకోవడం, అది యూనో నాతో అయ్యుండొచ్చు, ఎవరితో అయినా ఉండొచ్చు, ఆర్ మన రెస్ట్ ఆఫ్ ద గ్రూప్తో అయ్యుండొచ్చు. వీ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ ఎన్రిచ్ అవర్ నాలెడ్జ్. మనకి ఎందుకంటే కేసులో ఈ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటే చేసే ప్రాక్టీస్కి లేకుండా చేసే ప్రాక్టీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డస్ ఇట్ మేక్ సెన్స్? అవునండి. ఇప్పుడు ఒకసారి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత నౌ సీ హౌ థింగ్స్ విల్ బికమ్ ఈజీ. సేమ్ థీమ్ రిపీట్ అవుతూ ఉంటుంది త్రూ అవుట్ ఎకనైట్. దిస్ ఈజ్ లైక్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ఎకనైట్. ఇగో ఇక్కడ నుంచి చూడండి ఎంత ఫాస్ట్ చదవచ్చు మనం. ఫ్రమ్ దిస్ అండ్ ఫ్రమ్ ఎగ్జామినింగ్ ద సడన్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎకనైట్, ఇగో ఆయనే చెప్తున్నారు, ఇట్ విల్ బి ఈజీ టు సీ దట్ పర్సన్స్ హూ కమ్ డౌన్ విత్ ఎకనైట్ సిక్నెసెస్ ఆర్ ప్లెథోరిక్ ఇండివిజువల్స్. ఇక్కడ నుంచి ఇంకా స్పీడ్ పికప్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ రోబస్ట్ పీపుల్, రగడ్ చిల్డ్రన్, ఇన్ఫాంట్స్ బికమ్ సిక్, నాట్ వెరీ స్లైట్ కోల్డ్ ఆర్ ఫ్రమ్ slight exposure, but from more violent exposure, from being exposed by deficient clothing, from sudden violent changes, from prolonged exposure to cold, north, dry wind. దాని నేచర్ కూడా చెప్తున్నారు. కొంచెం ఎక్స్పోజర్ అయితే వాళ్ళకి ఇంత సిక్నెస్ వస్తుందా? లేదు. దేర్ హ్యాస్ టు బి అ స్ట్రాంగ్ స్టిమ్యులస్ ఆల్సో. వాడు ఇదేంటి ఆ ఇండివిజువల్ ప్లెథోరిక్కే, బట్ ఎక్స్పోజర్ ఆర్ ఇది కూడా ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే యూజువల్లీ టిపికల్గా మనకి కనపడుతుంది అంటారు. దీంట్లో కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. కొన్నిసార్లు స్లైట్ ఎక్స్పోజర్కి వైలెంట్ రెస్పాన్స్ వస్తుంది. ఇట్ ఈస్ స్టిల్ ఎకనైట్. ఓకే, సో అలా మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. విగరస్ పర్సన్ కాట్ అవుట్ విత్ థిన్ క్లోదింగ్ ఆర్ రిమైనింగ్ ఆన్ ది కోల్డ్, out in the cold, dry air, mid-winter, with its sudden violent changes, comes down even before night. Another keyword, నైట్ కంటే ముందే. అందుకనే ఎకనైట్ ఫస్ట్ 24 hours రెమెడీ అంటారు. చాలా మనం ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సిన విషయం. 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, వారం తర్వాత ఎకనైట్ వేస్తే పని చేయదు. సిమ్టమ్స్ మే బి వైలెంట్, మేబీ కొన్నిసార్లు పని చేయొచ్చేమో, బట్ దట్ ఈస్ నాట్ ఇట్స్ టిపికల్ యూస్ కేస్. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. ఇప్పుడు అక్కడ థర్డ్ పేరాలో లాస్ట్ లైన్ లో ఉన్నది చూడండి, వేర్ ఫీబుల్ పీపుల్, సిక్లీ పీపుల్ అని ఉన్నది. ఫిఫ్త్ లైన్ లో మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్ రోబస్ట్ పీపుల్, రగ్డ్ చిల్డ్రన్ ఉన్నది. సో ఈ రెండు కొంచెం కాంట్రాడిక్టరీగా అనిపిస్తుంది, కానీ దాన్ని ఎట్లా క్లాసిఫై చేసుకోవచ్చు? మనకి బేసిక్ గా ప్లెథోరిక్, ఫీబుల్ ఫస్ట్ డిఫరెన్సియేషన్ కదా, ఆపోజిట్స్ అని అర్థమైంది. ఓకే, స్ట్రాంగ్ అంటే ఓకే ఇక్కడ చదువుదాం, పూర్తి చదివితే అర్థం అవుతుంది. ఇక్కడ స్ట్రాంగ్ రోబస్ట్ పీపుల్, రగడ్ చిల్డ్రన్, ఇన్ఫాంట్స్ బికమ్ సిక్, నాట్ అ వెరీ స్లైట్ కోల్డ్ ఆర్ ఫ్రమ్ స్లైట్ ఎక్స్పోజర్, బట్ ఫ్రమ్ మోర్ వైలెంట్ ఎక్స్పోజర్. అంటే ఈయన ఫస్ట్ ఏ కేటగిరీలో వేసినట్టు? స్ట్రాంగ్ రోబస్ట్ రగడ్ పీపుల్ని ప్లెథోరిక్ లో వేసినట్ట, ఫీబుల్ లో వేసినట్ట? ఇక్కడ 2 కేటగిరీలు ఉన్నాయి, ఇంకా మీ 3వ కేటగిరీ లేదు. ఓకే, సో ఆయన ఏమంటున్నారు? స్ట్రాంగ్ రోబస్ట్ పీపుల్, రగడ్ చిల్డ్రన్, and infants become sick, not a very slight cold or from slight exposure, but from more violent exposure. ఇప్పుడు ఇది ఏం కేటగిరీలో వేసినట్టు? ఇండివిజువల్ టూ మచ్ ఎక్స్పోజర్ అయినప్పుడు స్ట్రాంగ్ పీపుల్. ప్లెథోరిక్. నో 1 సెకండ్, ఎక్స్పోజర్ గురించి పక్కన పెట్టేయండి. లెట్స్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. లెట్స్ టాక్ అబౌట్ ఇండివిజువల్స్. స్ట్రాంగ్ రోబస్ట్ పీపుల్, రగడ్ చిల్డ్రన్, ఇన్ఫాంట్స్ ని ఏ కేటగిరీలోకి వేసాడు? ప్లెథోరిక్ లో వేసాడా, ఫీబుల్ లో వేసాడా? ప్లెథోరిక్ లోకి వస్తారు కదా. ప్లెథోరిక్ లో వేసాడు ఆయన. ఓకే, సో దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు వాస్తవానికి.
ఏంటి మీకు అనిపించిన కన్ఫ్యూజన్ ఏంటి? అంటే ఇప్పుడు సిక్లీ పీపుల్ అని అన్నారు కదా, అంటే ఫీబుల్ పీపుల్ అని అన్నారు. సో కాదు, అట్లా అనలేదు. అదే చెప్తుంది. ఆయన స్ట్రాంగ్ రోబస్ట్ పీపుల్, రగ్గడ్ చిల్డ్రన్ అండ్ ఇన్ఫాంట్స్ అన్నారు. అంటే థర్డ్ లైన్ లోనే, థర్డ్ పారాగ్రాఫ్ లోనే వేరేస్ అంటే కంటెక్స్ట్ మారిపోయింది. అంటే ఇది దీనికి ఆపోజిట్ చెప్తున్నాడు. ఓకే ప్లథోరిక్ ఇండివిజువల్స్ గురించి చెప్పాడు ఇప్పటిదాకా, బట్ దానికి వెంటనే ఆపోజిట్ చెప్తున్నాడు. ఇక దిస్ ఇస్ ది ఆపోజిట్. ఓకే, వేరేస్ అనేది ఏంటండి మనకి? బట్, వేరేస్ ఇట్లాంటివి దేనికి వస్తాయి? ఇంగ్లీష్ లో మనకి ఆపోజిట్ చెప్పడానికి వస్తాయి. ఓకే, సో అది మనకి డిఫరెన్షియేట్ చేయడానికి ఆథర్స్, వెదర్ ఇట్ ఈస్ కెంట్ ఆర్ లైక్ రియలీ గుడ్ ఆథర్స్, ద వే దే రైట్, దాంట్లో మనకి దట్ ఈస్ ద మనము ఇంకొంచెము మోర్ అండ్ మోర్ వి రీడ్, వి స్టార్ట్ అండర్స్టాండింగ్ దీస్ డిఫరెన్సెస్. ఓకే, సో ఇక్కడ ఆపోజిట్ చెప్తున్నాడు. ఓకే, సో అలా మనం సపరేట్ చేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకొక క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇట్లా వాయిలెంట్ గా రియాక్షన్ ఉంటే ఇమ్యూనిటీ బెటర్ ఉందన్నట్ట, లేకపోతే ఫుల్ ఉంది అన్నట్టు, అంతే. బెటర్ ఓకే కాదు, అంటే ఒక రకంగా బెటర్ అని చెప్పుకోవచ్చు, కానీ బట్ ఇట్ ఈస్ లైక్ ఒక 10 రోజుల తర్వాత సిక్ అయ్యేది వెంటనే క్లియర్ గా తెలుస్తుంది అంటే మనకి ఇట్ ఈస్ లైక్ ప్లెథోరిక్ ఆర్ లైక్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది మనం కరెక్ట్ అండర్స్టాండింగ్. అంటే ఇమ్యూనిటీ బెటర్ అయ్యే కొద్దీ అట్లా ఏం లేదు. ఇమ్యూనిటీ బెటర్ అయ్యే కొద్దికి హ్యాండిల్ ఇట్ బెటర్. చెప్పాలంటే మనం కొంచెం లైక్ ఇక్కడ మనము ఒక సిచ్యువేషన్ తీసుకున్నాము, మెంటల్ గా కూడా దీన్ని ప్యారలల్ గా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అన్నారు, ఓకే, ఏదైనా పోక్ చేశారు, ఆర్ అదేంటి చాలా హర్ట్ చేసే వర్డ్స్ వాడారు, అలా 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 మైండ్ లో ఉంచుకొని నాంచుకొని తర్వాత రెస్పాండ్ అయ్యే వాళ్ళకి, వెంటనే టక్కుమని రెస్పాండ్ అయ్యే వాళ్ళకి డిఫరెన్స్ ఉంది, అవునా? వాళ్ళు దాన్ని లైట్ తీసుకుని ఎవరి పని వాడు చేసుకునేవాడు. ఓకే, నిజంగా బెటర్ ఇమ్యూనిటీ, బెస్ట్ ఇమ్యూనిటీ ఏంటి అంటే మనకి అఫ్ కోర్స్ అది టోటలీ అఫెన్సివ్ వర్డ్, వాడికి రెస్పాండ్ అవ్వాలంటే రెస్పాండ్ అవ్వడం వేరు ఇదేంటి, బట్ ప్రతి స్టిమ్యులైకి ఏదో ఒక వర్డ్ అన్నాడు, క్వైట్ ఫ్రాంక్లీ అది నథింగ్ అనుకోండి, అప్పుడు అసలు లైట్ తీసుకొని మన పని మనం చేసుకోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్. ఓకే, బట్ వెంటనే టక్కుమని రెస్పాండ్ అవ్వడానికి అదేంటి 3 days 4 days నిద్రపోగొట్టుకొని ఐ చేసి ఇవి చేసి రెస్పాండ్ అవ్వడానికి డిఫరెన్స్ ఉంది కదా. రైట్. సో బెస్ట్ అనలేము, బెస్ట్ ఎప్పుడు అసలు పెద్ద ఇష్యూనే రాకపోతే, మనకి ఇప్పుడు వైరస్ ఎక్స్పోజర్ ఉండింది బట్ ఇష్యూ లేదు, వాడు ఆర్ మైల్డ్ ఇబ్బంది ఉండితో దాంతో టోటలీ రికవర్ అయిపోయారు, దట్ ఈస్ ద బెస్ట్ కదా. ఓకే రైట్, బట్ వెంటనే రెస్పాండ్ అవడం అనేది ఇమ్యూనిటీ, ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ టైమ్, ఇట్ ఈస్ రెస్పాండింగ్ క్విక్లీ అనేటట్టు అర్థం చేసుకోవచ్చు. బెస్ట్ అని మనం మేబీ చెప్పలేము అనిపిస్తుంది. ఓకే, అంటే మైల్డ్ గా ఉంచి వెళ్ళినా కూడా దట్ ఈస్ ఆల్సో సైన్ ఆఫ్ బెటర్ ఇమ్యూనిటీ. లైక్ కామన్ సెన్సికల్ వ్యూ మనం తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఒక సిక్నెస్ వచ్చినప్పుడు పెద్దగా ఇంపాక్ట్ అవ్వలేదు, ఒకడు ఉంటాడు ఫ్లూ పాజిటివ్, డబుల్ పాజిటివ్, ట్రిపుల్ పాజిటివ్ అయినా ఎవడు వాడి పని వాడు చేసేసుకుంటూ ఉంటాడు, అది పట్టించుకోడు. అంటే వాడిని అసలు ఆ సిక్నెస్ అనేది వాడిని అసలు హార్డ్లీ ఇంపాక్టెడ్. మనం కంగారు పడి మందులు వేయాలనుకోవడమే తప్ప వాడికంటూ ఏముండదు. ఇన్ఫాక్ట్ మెనీ ఆఫ్ దెమ్ అదేంటి ఫాస్టింగ్ చేసి లేదేంటి హాట్ లిక్విడ్స్ వీటితో దే డోంట్ ఈవెన్ యూజ్ మెడిసిన్స్, దే డోంట్ నీడ్ మెడిసిన్స్ మెనీ ఆఫ్ దెమ్. సో అలాంటి వాళ్ళు దే హ్యావ్ ద బెస్ట్ ఇమ్యూనిటీ కదా వీటిలందరూ, అంతే. సో ద మోర్ we are dependent on anything or the less we are dependent on anything and the less we are impacted, the better we are always.
ఓకే. ఓకే. అదే అంటే ఇక్కడ గూడా ఫుల్ ఆఫ్ ఇమ్యూనిటీ అన్నాం గదా! ఎట్లా ఉంటది అనేసి. రైట్. ఓకే. యాహ్! థాంక్ యూ. కరెక్ట్. ద ఇమ్యూనిటీ ఈస్ రెస్పాండింగ్ ఇమ్మీడియేట్‌లీ. అది. అట్లా. ఓకేనా? హుహు. శేష గారు. వాసుదేవ సార్. ఏవండి? ఇప్పుడు సారీ సార్. ఇప్పుడు మీరు ఫుల్ ఆఫ్ ఇమ్యూనిటీ మనిషి తత్వం కూడా అవ్వచ్చు కదా! హీ క్యాన్ బి ఎ వెరీ అంటే నాకు వాట్ ఐఎమ్ గెటింగ్ కన్‌ఫ్యూజ్డ్ ఇస్ ఇప్పుడు మీరు చెప్పింది మెంటల్ సిమ్ప్టమ్ కూడా అవ్వచ్చు. సంబడీ హూ క్యాన్ బి లైక్ వెరీ అంటే లైక్ మైట్ నాట్ రియాక్ట్ మెంటల్లీ బట్ లేదు లేదు. ఇదేంటి ఇక్కడ వైలెంట్ అనేది నాట్ జస్ట్ ఫిజికల్, మెంటల్‌లో కూడా అన్నీ ఇట్ ఈస్ లైక్ ఈ వైలెంట్ అనే వర్డ్ ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఫిజికల్ సిమ్టమ్స్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ మోర్ మెంటల్. సో ఇప్పుడు మీరు ఆ రెసిస్టివిటీ, ఇమ్యూనిటీ అవన్నీ చెప్పింది ఇట్స్ మోర్ రిలేటెడ్ టు ద మెంటాలిటీ ఆఫ్ ద పర్సనా? లేకపోతే హౌ ద పర్సన్ రియాక్ట్స్ వెన్ హౌ immunity wise how is reacting, like even though he's ఇప్పుడు infants is not, I mean నా ప్రకారం I could be totally wrong, infant and classification I would take the person as a feeble కింద తీసుకుంటాను, కానీ ఆయనేమో ఇమ్యూనిటీ వాట్ ఎవర్ ఆ 2 వర్డ్స్ తర్వాత ఇన్ఫెంట్ అన్నారు. ఇన్ఫెంట్ కరెక్ట్. మంచి క్వశ్చన్ అడిగారు ఇది. రైట్. సో జనరల్ గా మనకి ఇన్ఫెంట్ లో ఎందుకు ప్లెథోరిక్ ఇన్ఫెంట్ అనేది కూడా ప్లెథోరిక్ దాంట్లో ఎందుకు వేశారు అనేది చాలా మంచి పాయింట్. ఏంటి అంటే మనకి అన్అడల్టరేటెడ్ ఇమ్యూనిటీ ఇన్ఫెంట్స్ యూజువల్లీ. ఓకే. అంటే ఈ నానా చెత్త చేసి ఇవన్నీ చేసి ముందు మోర్ ప్యూరర్ ఫార్మ్ ఆఫ్ ఇమ్యూనిటీలో మనకి ఇన్ఫెంట్స్ ఉంటారు. ఏది ఉంటే అది ఉన్నది ఉన్నట్టు వాళ్ళు ఎగ్జిబిట్ చేసేస్తూ ఉంటారు. రైట్. సో మనకి అందుకు ఆయన ఇన్ఫెంట్స్ ని ఈ కేటగిరీలోకి పెట్టడం అనేది జరిగింది. దట్ ఈస్ హౌ ఐఎమ్ అండర్స్టాండింగ్ ఇట్. నౌ కమింగ్ బ్యాక్ టు ద వర్డ్ వైలెంట్ అనేది ఇదేంటి, దీన్ని ఇంకొక మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాము. పిల్లలకి దెబ్బలు తగులుతాయి కదా, కామన్. కింద పడడం కానీ ఏదైనా కట్ చిన్న చిన్న ఆడేటప్పుడు దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బలు తగిలినప్పుడు చిన్న పిల్లల నుంచి చూస్తే ఆర్ లైక్ యూనో మేబీ ఒక 8 year old, ఒక 7 year old, యూనో ఈ వాట్ ఎవర్, రైట్. సో ఈ చిన్న పిల్లల నుంచి చూస్తే దెబ్బ తగిలిన దానికి మన రెస్పాన్స్, పిల్లల యొక్క రెస్పాన్స్ అందరికి సేమ్ గా ఉండదు. అబ్జర్వ్ చేశారా? ఎస్ సార్, ఎస్. కొంతమంది వైలెంట్ గా చేస్తారు, కొంతమంది అంత పట్టించుకోరు. అక్కడ అక్కడ వైలెన్స్ అనేది యూజువల్లీ ఇక్కడ మోర్ మెంటల్, బట్ అది ఫిజికల్ గా కూడా కొన్నిసార్లు ఇట్ ఈస్ సో వైలెంట్ ఫిజికల్లీ దట్ ఇట్ మ్యాండేట్స్ అ మెంటల్ వైలెన్స్ ఆల్సో. అంటే పెయిన్ మరీ వైలెంట్ గా వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఇట్ న్యాచురల్లీ బ్రింగ్స్ అవుట్ ద మెంటల్ వైలెన్స్ ఆల్సో. ఇంక తట్టుకోలేడు వాడు. బట్ కొంతమంది ఉంటారు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం పెయిన్ కూడా చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలరా దానికి ఎవరైనా? కొంచెం పెయిన్ కూడా వాడు అసలు యాక్చువల్లీ ఇట్స్ అ స్మాల్ థింగ్. ఈవెన్ చిన్నపిల్లలకి కూడా చిన్న దెబ్బే ఉంటుంది, అసలు వాడు దాన్ని ఇంకా నువ్వు వెంటనే తీసుకొచ్చి ప్లాస్టర్ వేసి ట్రీట్మెంట్ చేసి వాడిని బుజ్జగించి ఇవన్నీ చేస్తే గానీ వాడు నార్మల్ అవడు. స్లైటెస్ట్ ఆఫ్ అసలు ముందు అసలు అసలు దెబ్బ ఎక్కడానికి ముందు అసలు మన దెబ్బ ఎక్కడో కనపడదు. అది ఆర్నికాలో ఉంటుంది. అట్లా టచ్ చేయకపోయినా చేస్తున్నా అన్నప్పుడు వామో వాయా అంటాడు. టచ్ అయ్యి ఫీలింగ్ ఎలా ఉంటాడు యాక్చువల్ గా పెయిన్. ఆర్నికా వన్ డ్రగ్. ఇంకా చైనా చైనా. చైనా ఎవరండి చెప్పింది? నేనే సార్. యా. చైనా ఏంటి సార్? చైనా ఎట్లా అంటే మామూలుగా స్లైటెస్ట్ టచ్ పెయిన్ అగ్రవేషన్ ఉంటుంది, కానీ హార్డ్ గా టచ్ చేస్తే దే డోంట్. ఓకే, లెట్ మీ రీఫ్రేజ్ మై క్వశ్చన్. ఓకే, టచ్ అగ్రవేషన్ అనలేదు నేను.
ఓకే. ఓకే, స్లైటెస్ట్ కొంచెము ఇష్యూ కూడా పెద్దగా ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళని. అంటే అటెన్షన్ కోసం చూస్తుంటారు. లేదు, ఓకే, ప్లీజ్ మీరు కదా. రీవర్డ్ చేయకండి. ఓకే, స్లైటెస్ట్ ఆఫ్ కాజ్ క్రియేట్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఇంపాక్ట్స్. ఓకే, ఏంటది? ఏంటి వాటికి ఎగ్జాంపుల్స్? ఆర్నికా ఒకటి. ఆర్నికా ఒకటి. ఓకే, ఇంకా క్యామమిల్లా. గుడ్. ఓవర్ సెన్సిటివ్ అంటాం. ఓకే, సో ఓవర్ సెన్సిటివ్ పేషెంట్స్ అంటాము. ఆర్నికా, క్యామమిల్లా, ఇంకా నక్స్వామికా, ఇంకా వెరీ గుడ్. ఇవన్నీ గుడ్ ఎగ్జాంపుల్స్. ఇలా మనం అర్థం చేసుకోవాలి. వాడు ఇవి దిస్ ఇస్ వేర్ ద రియల్ అబ్జర్వేషన్ లైస్. వైల్ బ్లడ్ టెస్ట్, ఎక్స్రేస్ ఇవన్నీ మనకి ప్యాథలాజికల్గా అండర్స్టాండింగ్కి హెల్ప్ఫుల్ అయితే, మనకి హోలిస్టిక్ అండర్స్టాండింగ్కి ఇట్ ఈస్ దిస్ అబ్జర్వేషన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అదే కేటగిరీలో మనకి హెపార్ సెల్ఫ్ కూడా వస్తుంది. వెరీ వెరీ సెన్సిటివ్ టు పెయిన్. ఓకే, సో ఇక్కడ మనము 2 కాలమ్స్ గా వేసుకుంటే, రైట్, ఒక సైడ్ కాజ్ అండ్ ఇంకొక సైడ్ ఎఫెక్ట్ గా వేసుకుంటే, ఇక్కడ మనకి ఎకోనైట్ లోను, బెల్లడోనాలను, వీటిల్లోనూ 2 హై ఉంటాయి. ఓకే, వచ్చే పెయిన్స్ కూడా ఏమాత్రం తక్కువగా రావు ఎకోనైట్. ఇట్ ఈస్ నాట్ దట్ స్మాల్ ఇంజరీస్ కాజింగ్ అ వైలెంట్ రెస్పాన్స్. ఇక్కడ వచ్చే సిమ్టమ్స్ కూడా వైలెంట్ గానే ఉంటాయి అండ్ వాడి రెస్పాన్స్ కూడా వైలెంట్ గానే ఉంటుంది. ఓకే, బట్ ఇంకొక దాంట్లో స్మాల్ కాజ్, స్మాల్ ఇష్యూ కాజెస్ వైలెంట్ ఇంపాక్ట్. అవి స్లైట్లీ డిఫరెంట్ కేటగిరీ, లైక్ క్యామమిల్లా, ఆర్నికా, ఇందాక ఓవర్ సెన్సిటివ్ అనుకున్నాం కదా, నక్స్వామికా, ఇవన్నీ. సో అక్కడ కూడా ద రెస్పాన్స్ ఈజ్ వైలెంట్ అండ్ ది ఎఫెక్ట్ ఈజ్ వైలెంట్, బట్ ఫ్రమ్ అ స్మాల్, పొటెన్షియల్లీ స్మాలర్ కాజ్. ఓకే, బట్ ఇక్కడ వైలెంట్ అనేది ఇట్ ఈస్ ది ఓవరాల్ రెస్పాన్స్ ఆఫ్ ద పర్సన్, హిస్ మెంటల్ పిక్చర్ అండ్ హిస్ sometimes the symptoms can be violent too, but sometimes it need not be violent. అర్థమైందా? బట్ డెఫినెట్లీ ది ఓవరాల్ రెస్పాన్స్ టు ది కాజ్ ఇస్ వైలెంట్ అనమాట. అంటే డెఫినెట్లీ మెంటలీ హీస్ వైలెంట్. నేను కరెక్ట్ గా మీకు అర్థమైందండి శేషా గారు? ఎస్ సార్, బేసికలీ ద రియాక్షన్ ఇస్ వైలెంట్ అంటున్నారు. కరెక్ట్. ఓకేనా, వాళ్ళ యొక్క రియాక్షన్ అనేది వైలెంట్ గా ఉంటుంది. ఓకేనా, సో అండ్ అది ఆ వైలెన్స్ కూడా ద వే దే రియాక్ట్ లో కూడా కొన్ని సటిల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. వైలెన్స్ అన్నంత మాత్రాన వాడు పడుకునే ఉంటే అది నాన్ వైలెంట్ అని కాదు. వాడు పడుకునే ఉండడం అంటే వాడు విపరీతమైన హెడేక్. ఓకే, రూమ్ లో ఉన్నాడు, దుప్పటి కప్పుకొని ఉన్నాడు, అస్సలు కదలచొద్దు, నన్ను కొంచెం కదిల్చినా సరే వాడికి విపరీతమైన ఇబ్బంది ఉంటున్నది. సో ది ఇంటెన్సిటీ విత్ విచ్ హీఈస్ ఫీలింగ్ ద పెయిన్ అనేది, కొంతమంది అరవచ్చు, కొంతమంది అసలు డిస్టర్బ్ చేయొద్దు, నాకు చాలా ఎక్కువ ఉంది అనొచ్చు. దే కెన్ ఎగ్జిబిట్ దట్ వైలెన్స్ ఆల్సో ఇన్ డిఫరెంట్ మోడ్స్. వైలెన్స్ అంటే కొట్టేక్కర్లేదు, అది పాయింట్. అర్థమవుతుంది? వైలెన్స్ ఆఫ్ నాట్ ద రియాక్షన్, బట్ హౌ వైలెంట్ ద పెయిన్ అక్కర్స్ కూడా ఇస్ అ పాయింట్ అంటున్నారా మీరు? హౌ వైలెంట్ ద పర్సన్ ఫీల్స్ ఇట్, అది ఐ థింక్ దట్ ఈస్ అ బెటర్ ఫీల్స్. ఏంటి వాడు ఆ వైలెన్స్ ని, ఆ ప్రాబ్లమ్ ని ఎంత వైలెంట్ గా వాడు హీఈస్ ఫీలింగ్ ఇట్ అనేది
ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ మనం బ్రేక్ డౌన్ చేస్తే. ఒకటి ప్రాబ్లం, ఓకే, ఆర్ కాజ్. సో అది చిన్నది అయి ఉండొచ్చు, పెద్దది అయి ఉండొచ్చు, మీడియం అయి ఉండొచ్చు, ఇవి అయి ఉండొచ్చు. తర్వాత హౌ హీ ఫీల్స్ ఇట్, వాట్ ఈస్ హిస్ సెన్సేషన్, ఓకే. తర్వాత హౌ హీ రెస్పాండ్స్ టు ఇట్. సో ఈ మూడిటిగా మనం బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు. ఈ సెంట్రల్ లేయర్ లో ఉన్న హౌ హీ ఫీల్స్ ఇట్ అనేది దట్ ఈస్ ద వన్ ఆస్పెక్ట్ ఆఫ్ వైలెన్స్. హౌ హీ ఎగ్జిబిట్స్ ఇట్, హౌ హీ రెస్పాండ్స్ టు ఇట్ అనేది ఇంకొక ఆస్పెక్ట్. ఈ లేయర్స్ లాగా మనం చూస్తే ఇంకొంచెం మనకి ఈ సటిలిటీస్ అర్థమవుతాయి. అర్థమైందా? మేబీ నేను దీన్ని ఇంకొంచెం విజువలైజేషన్ చేసి చెప్తాను. మేబీ యూనో దీంట్లోనే రైట్. సో మనం ఏమనుకున్నాము, చిన్న ఈ వర్డ్స్ అవి కూడా కరెక్ట్ గా పెడదాం మనము, సో దట్ ఇవి అఫీషియల్ టెర్మినాలజీస్ గా మనం వాడుకోవచ్చు. రైట్. ఇక్కడ మనకి ప్రాబ్లం కాజ్ అనుకున్నాం, ఓకే. తర్వాత హౌ హీ ఫీల్స్ ఇట్ అనేది సెన్సేషన్ అనుకున్నాం. హౌ హీ రెస్పాండ్స్ టు ఇట్ అనేది సెన్సేషన్ బదులు సెన్సిటివిటీ అనుకున్నాం. హౌ హీ రెస్పాండ్స్ అనేది రియాక్షన్ అనుకున్నాం. ఓకే, సెన్సేషన్, రియాక్షన్, ఓకే. ప్రాబ్లమ్, స్టిములై అనుకున్నాం, ఓకేనా. సో ఈ 3 కేటగిరీస్ లో మనము అనుకుందాము. సో ఇక్కడ వైలెన్స్ అనేది ఇక్కడ ప్రామినెన్స్ ఉన్న పార్ట్ అక్కడ డిస్క్రైబ్ చేస్తున్నది. అర్థమైందా? Yes, sir. ఇక్కడ స్టిములైలో మనకి మైల్డ్ అవ్వచ్చు, స్ట్రాంగ్ అవ్వచ్చు, ఓకే. తర్వాత మళ్ళీ దీంట్లో రెస్పాన్స్ లో మనకి మోర్ ఏంటంటే ఏమనొచ్చు అంటే దీన్ని ఇంటర్నల్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ అవ్వచ్చు. వాట్ ఐ మీన్ బై దిస్ ఇస్, ఇంటర్నల్ అంటే విపరీతమైన పెయిన్ ఆర్ విపరీతమైన హీఈస్ ఫీలింగ్ ద పెయిన్ అండ్ యునో హైయెస్ట్ డిగ్రీ. ఇప్పుడు మనం పెయిన్ లెవెల్ ఎంత ఉందంటే 10 out of 10 అనొచ్చు, ఓకే. సో టిపికలీ దట్ ఈస్ వాట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దేర్ యునో వాళ్ళ పెయిన్ లెవెల్ కానీ ఇట్లాంటివి మనం డిస్క్రైబ్ చేసినప్పుడు హౌ హీ ఈస్ ఫీలింగ్ ఇట్ అనేది. దాని రెస్పాన్స్ అయ్యేది ఇప్పుడు విపరీతమైన హెడేక్కి ఏంటి గందరగోళం చేసే వాళ్ళు ఉండొచ్చు, ఓకే. వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఇలా ఉండొచ్చు. ఇంకొకళ్ళు అసలు దుప్పటి కప్పుకొని పడుకొని అసలు కదల్చకుండా ఉండే టైప్ ఉండొచ్చు కదా, అవునా కదా? Yes, sir. బట్ ఇట్ ఈస్ స్టిల్ అ వెరీ వైలెంట్ కండిషన్. వాడికి హీఈస్ ఫీలింగ్ ఇట్ వెరీ వైలెంట్లీ, బట్ హిస్ రెస్పాన్స్ మే వేరీ. సో ఈ 3 లేయర్స్ లో మనము కొంచెం అబ్జర్వేషన్ అనేది ఉండాలి. సో మైల్డ్ వాటికి కూడా వైలెంట్ గా ఉన్నాడు అంటే వాడు వేరే కేటగిరీ డ్రగ్స్ లోకి వస్తాడు. వైలెంట్ వాటికి ఐ మీన్ స్ట్రాంగ్ స్టిమ్యులై ఉండి, అందుకనే ఆయన అన్నది ఇక్కడ ఎకనైట్ చెప్తూ ఏమంటున్నారు కెంట్ గారు, ఇక్కడ క్లియర్ గా చెప్పారు, నాట్ ఎ వెరీ స్లైట్ కోల్డ్. చూసారా ఈ యూసేజ్ ఎంత బాగా చెప్తున్నారు, ఆర్ ఫ్రమ్ స్లైట్ ఎక్స్పోజర్. చిన్న చిన్న కాజెస్ కాదు, ఓకేనా. Cause is big and while reaction first cause is big అని చూడాలి ఇక్కడ. కాజ్
మనము కాజ్ కూడా బిగ్ ఉంటున్నది ఎకనైట్ లో, అది చెప్తున్నారు. ఓకే, సో వేరేస్ మనకి క్యామమిల్లాలో వాడు ఎట్లా ఉంటాడు, కొంచెం పెయిన్ కూడా వాయించేస్తాడు వాడు. ఏంటి ఆర్నికాలో చిన్న దెబ్బ ఆర్ చిన్న కాఫ్ కూడా మైల్డ్ గా ఉంటుంది. కాఫ్ వామ్మో చాలా సివియర్ గా ఉంది కాఫ్, ఇంకా వాడిని పట్టించుకొని బుజ్జగించి వాడికి మందేసి ఏంటి గంటకు ఒకసారి మందేస్తే కానీ ఊరుకోడాడు. అలా ఉంటుంది. దట్ ఈస్ హౌ హీ ఫీల్స్ ఇట్. ఓకే, సో ఈ లేయర్స్ లో మనకి చాలా కొంచెం స్లో డౌన్ అయ్యి అర్థం చేసుకొని వాటిల్లో క్లారిటీ అండ్ అండర్స్టాండింగ్ వచ్చే కొద్దికి మన డ్రగ్ సెలెక్షన్ లో మనకి ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. అర్థమైందా? చైనా ఎందుకు ఇందాక మనం ఈ కేటగిరీలోకి తీసుకొని రాలేదు అంటే, చైనాలో టచ్ అగ్రివేషన్ ఉంటుంది, బట్ ఈ కైండ్ ఆఫ్ వాడి వైలెన్స్ వాడి ఇది వేరు, వాడిది మోర్ చిల్స్ వీటిల్లో వచ్చినప్పుడు వాయించేస్తుంది, చలి వాయించేస్తుంది, ఇలాంటివి వాయించేస్తాయి, బట్ అది వేరే కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్. ఓకే, సో బట్ ఇక్కడ వైలెన్స్ అని వాడిన వర్డ్ అనేది the feeling the patients have, the sensation that they have. And Aconite లో he can respond in multiple ways. వాడు ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ రెండు ఉంటాయి, మోర్ అండ్ మోర్ ఇంటర్నల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, బట్ హీ ఫీల్స్ ఇట్ వెరీ వైలెంట్లీ. ఓకే, అండ్ దట్ ఈస్ వాట్ కాజెస్ హిస్ అదర్ సిమ్టమ్స్. ఇంకా మిగతా రెస్ట్ ఆఫ్ ద మెంటల్ పిక్చర్ వస్తుంది చూడండి మనకి చూస్తే. బట్ ఇక్కడ దాకా క్లారిఫై అయిందా శేష గారు? మీ డౌట్ అర్థమైందా? ఎస్ సార్, ఇప్పుడు అర్థమైంది సార్. ఓకే, సో ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా సో ఫార్ బిఫోర్ వి ప్రొసీడ్? ఓకే, సో ఇంకొంచెం కవర్ చేసుకున్నాం, దాంతో ర్యాప్ చేద్దాము. ఓకే, ఇక్కడ ఉన్నాం ఎక్స్పోజర్ వైలెంట్, ఈ విగరస్, మళ్ళీ సేమ్ థీమ్ వస్తుంది చూడండి. విగరస్ పర్సన్ కాట్ out with thin clothing or remaining out in the cold or dry air of midwinter with its sudden violent changes comes down even before night అంటున్నారు. సో ఫస్ట్ 24 hours మనకి దీంట్లోకి బిఫోర్ నైట్ అన్నాడు చూడండి, బిఫోర్ నైట్. అందుకనే మనకి ఫస్ట్ 24 hours చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ఇట్లాంటి కేసెస్లో. చాలా మంది ఫస్ట్ 24 hours కదా అని మొన్న ఎగ్జాక్ట్లీ ఒక కేసు ఒకటి వచ్చింది, చాలా కాంప్లికేట్ అయ్యి వచ్చింది అనమాట. సగం సగం హోమియోపతి అనమాట అది. సో అదేంటి, ఫీవర్ లేదు, ఏమీ లేదు, బయట ఫుడ్ ఏదో తిన్నారు, పడలేదు, దాంతో విపరీతమైన ఇదేంటి పొట్టలో డిస్టర్బెన్స్, బాడీ పెయిన్స్ ఇట్లా స్టార్ట్ అయినాయి. ఫస్ట్ రెమెడీ ఆయన ఏం చేస్తున్నాడు, కంటిన్యూస్ గా పడుకుంటూ ఉన్నాడు. ఓకే, యాక్చువల్లీ ఫస్ట్ మొదలైనప్పుడు ఏదో బయట తినేసి వచ్చారు, నెక్స్ట్ డేకి ఇదేంటి పొట్టలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది, ఆయన పడుకుంటూ ఉన్నారు, అది కండిషన్. ఎకోనైట్ 200 వేశారు, నో రెస్పాన్స్. తర్వాత ఆర్స్ 200 వేశారు, నో రెస్పాన్స్. అలోపతి వేశారు, ఓ 2 గంటలు ఆగింది, నో రెస్పాన్స్. కేసు వచ్చేటప్పటికి 103 ఫీవర్, విపరీతమైన ఇదేంటి యాంగ్జైటీ, విపరీతమైన రెస్ట్లెస్నెస్, ఇవన్నీ. సో పాయింట్ ఏంటంటే విత్ ఇన్ 24 hours మాత్రమే కాదు, ఇంకా మనకి యూజువల్లీ ఇంకా చెప్తున్నారు అనమాట. ఎకనైట్ హ్యాస్ ఇన్ ఇట్స్ నేచర్ నన్ ఆఫ్ ద రిజల్ట్స్ యూజువల్లీ ఫాలోయింగ్ ఇన్ఫ్లమేషన్ అన్నాడు. చూసారా ఈ వర్డ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదో మనకి. అందుకని ఇక్కడ చూడండి, అందుకని ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అంటాడు. సో మనకి ఫస్ట్ ఏం చెప్పాడు, ఈ ముందు స్టేజెస్ లో స్లోగా వచ్చే చోట పక్కన పెట్టాయి ఎకనైట్. చివర్లో మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఈ అక్యూట్ వీటిల్లో కూడా ఆర్ దీంట్లో కూడా రికవరీలోను పోస్ట్ రికవరీలో ఫర్గెట్ అబౌట్ ఎకనైట్. అర్థమవుతుందా యూసేజ్ ఆఫ్ ద డ్రగ్? ఓకే, సో ఇన్ఫ్లమేషన్ లేని చోట అంటే సివియర్ ఇది లేని చోట డోంట్ ఈవెన్ కన్సిడర్ ఎకనైట్. ఫాలోయింగ్ ఇన్ఫ్లమేషన్, the storm is over so quickly that it seems mostly to conform to the earlier condition. In these vigorous patients, sudden congestions are likely to be thrown off by good reaction అంటున్నాడు. రియాక్షన్ బాగుంటుంది,
గుడ్ రియాక్షన్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. సో స్లోగా వచ్చి చేసే అంత టైం ఇవ్వదు వీడి ఇమ్యూనిటీ. 4-5 రోజులు ఆలోచించి రెస్పాండ్ అయ్యే టైప్ కాదు వీడు. ఎవరైనా ఏదైనా అంటే వాడికి నచ్చలేదా, వైలెంట్గా ఫీల్ అయ్యాడా, టక్కుమని వాళ్ళు రాలగొట్టేసినట్టు రెస్పాన్స్ ఉంటుంది. ఓకే, సో అది ఈ ఎకనైట్ యొక్క కేటగిరీ. ద పేషెంట్ సీమ్స్ టు బి థ్రెటెన్డ్ విత్ అ సడన్ అండ్ వైలెంట్ డెత్. ఓకే, సో వాడికి దట్ ఈస్ హౌ హీ ఫీల్స్, ఇట్ ఈస్ సో వైలెంట్. ఇప్పుడు వాడు సెన్సేషన్ గురించి చెప్తున్నాడు. హీ ఫీల్స్, ఇవన్నీ వాడి ఫీలింగ్స్ వచ్చేస్తాయి అనమాట. దాని లోపల ఉండే సివియారిటీని బట్టి, వీటిని బట్టి హౌ డస్ హీ సెన్స్ ఇట్, యునో దట్ సీమ్స్ టు బి థ్రెటెన్డ్ విత్ అ సడన్ అండ్ వైలెంట్ డెత్. వాడికి వన్ ఆఫ్ ద థీమ్స్ అది. దట్ ఇట్ ఈస్ సో మచ్ దట్ ఇంకా నేను చనిపోతానేమో అన్నంత ఇబ్బంది వాడు ఫీల్ అవుతాడు. బట్ రికవరీ ఈస్ క్విక్. As was observed by Dunham, it is a great storm soon over. Dunham's discussion of this soon over ఎప్పుడు మనకి ఇన్ఫాక్ట్ మెనీ ప్రొలాంగ్డ్ ఉండగలిగేవి కూడా ఎకనైట్ వేసినప్పుడు కట్ షార్ట్ అయిపోతాయి, తొందరగా అయిపోతాయి. సో Dunham's discussion of this remedy in his Materia Medica is very poetical and well worth reading అని చెప్పారు. సో ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ ఉంది, జనరల్స్ కూడా అండ్ మెంటల్స్ ఒక్కసారి చూద్దాము. అటాక్స్ కమ్ ఆన్ సో సడన్లీ. ఇందాక ఏం చెప్పాడు? సడన్ హీ ఏమన్నాడు? ఫీల్స్ ఫీల్స్ అండ్ ఇంపెండింగ్ డెత్ అంటాడు. ఇన్ఫాక్ట్ ఎకునైట్ యొక్క కీ ఫీచర్ ఏంటంటే ప్రెడిక్ట్స్ ది అవర్ ఆఫ్ టైమ్ ఆఫ్ డెత్ అంటాడు. ఇగోండి ఇక్కడ చూస్తే మెనీ టైమ్ హీ యాక్చువల్లీ ప్రెడిక్ట్స్ ద మూమెంట్ ఆర్ ది అవర్ ఆఫ్ హిస్ డెత్. ఇఫ్ అ క్లాక్ ఈస్ ఇన్ ద రూమ్, హీ మే సే దట్ వెన్ ది అవర్ హ్యాండ్ రీచెస్ అ సర్టన్ పాయింట్ హీ విల్ బి అ కార్ప్స్. చూసారా? When we see this intense fear, this awful anxiety, great restlessness, the violence and the suddenness of these attacks, we have a case perhaps that is dying from the poison of aconite or one who needs aconite. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు చూడండి. అంటే ఎకోనైట్ అనేది ప్రూవింగ్ చేసినప్పుడు కూడా ఆ పాయిజనింగ్ వల్ల ఇలాంటి స్టేటే వస్తుంది. సిమిలిమం గురించి చెప్పడం, ఆర్ అ పర్సన్ హూ నీడ్స్ ఎకోనైట్ కూడా ఇలాంటి స్టేటే ఉంటుంది. అందుకనే ఎలక్ట్రిక్ షాక్స్ లో కానీ సడన్ ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎక్కడ వచ్చినా ఎకోనైట్ ఈస్ ద నంబర్ 1 చాయిస్ ఆఫ్ ద రెమెడీ. అర్థమవుతుందా? సారీ, నేను కట్ షార్ట్ చేసి ఇక్కడికి వచ్చాను, మళ్ళీ వెళ్దాము. బట్ ఈ ప్రెడిక్ట్స్ ఇంపెండింగ్ డెత్, ఫీల్స్ అండ్ ఇంపెండింగ్ డెత్ అనేది ఐ వాజ్ నోటింగ్ ఇట్ డౌన్. బట్ ఇంత వైలెన్స్ ఉంటుంది. ప్రెడిక్ట్స్ ది అవర్ ఆఫ్ డెత్. ఆశ్చర్యం వేస్తుంది మనకి, ఏంటంటే ఇట్లా చెప్తాడని. మనం కేసులో చూస్తే తెలుస్తుంది. అదే పరంగా చెప్పకపోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ ది అండర్లయింగ్ ఫీలింగ్. వాడు ఊరుకూరిని అడుగుతూ ఉంటాడు, డాక్టర్ గారు తగ్గుతుందంటారా? మళ్ళీ 10 నిమిషాల్లో చేసి మళ్ళీ ఏంటండి తగ్గుతుందంటారా? అంటే వాడి భయాన్ని ఆ విధంగా వాడు కంపెన్సేషన్ అంటారు హోమియోపతిలో ఆర్ సైకాలజీలో. ఏంటంటే వాడి ఫీలింగ్ ఇది, కానీ బయటికి చెప్తే మనం ఏమనుకుంటాం అన్న ఫీలింగ్ ఉంటుంది వాడికి. అందుకని వాడు ఇండైరెక్ట్ గా అడుగుతూ ఉంటాడు, ఏంటండి? లేకపోతే 10 minutes ఏం మారిపోతుంది మళ్ళీ కాల్ చేసి అడగడానికి? యూ షుడ్. అందుకనే హోమియోపతి సో మచ్ అన్ ఆర్ట్. ఎందుకంటే ఈ అండర్లయింగ్ ఆస్పెక్ట్స్ ని అర్థం చేసుకోవడానికి. ఓకే, వెరీ వెరీ ఛాలెంజింగ్ యట్ వెరీ వెరీ ఇదేంటి సాటిస్ఫైయింగ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు క్రాక్ ద కేసెస్ అండ్ అండర్స్టాండ్ ఈ ఆస్పెక్ట్స్. ఓకే, సో జనరల్స్ లో చూస్తే కమింగ్ బ్యాక్, అటాక్స్ కమ్ ఆన్ సడన్లీ ఫ్రమ్ ఎక్స్పోజర్. ఓకే, సో కాజ్, సో ఇది మనం కాజ్ లో రాసుకోవచ్చు. కాజ్ సడన్ ఎక్స్పోజర్ ఫ్రమ్ డ్రై cold winds. In plethoric children we have an illustration of that in the sudden congestion of brain with intense fever or with convulsions. Okay,
we get illustrations of this suddenness. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ఎక్కడెక్కడ వస్తాయి అనేది. We get illustration of its suddenness and violence in any organ of the body. The brain, the lungs, the liver, the blood, the kidneys. It is suited to the complaints that come on suddenly from the very cold weather of the winter or from the intensely hot weather of summer. ఇక్కడ ఇండికేట్ అవ్వచ్చు, అక్కడ ఇండికేట్ అవ్వచ్చు. సో ఇవన్నీ కాజెస్లోకి వస్తాయి. వెరీ కోల్డ్ వెదర్ ఆర్ వెరీ హాట్ వెదర్, రైట్? సో ఇక్కడ అక్కడ వస్తాయి. ఇట్ హ్యాస్ violence, suddenness and violence in any organ of the body అన్నాడు. ఓకే, violence in any organ of the body. Okay, so it has the lung and brain complaints of winter, the bowel inflammations and stomach disorders of summer. We know how these plethoric individuals become suddenly overheated and become violently sick. Their sudden attacks are frightful to look upon. All these inflammatory conditions are attended with great excitement of the circulatory systems. Okay, ante manaki heart, blood వీటికి సంబంధించిన violent action of the heart, a tremendous turmoil of the blood of the brain, a violent shock with intense fear. ఇవి మనకి ఎకనైట్ పిక్చర్ అనేది ఇస్తుంది. మనం 7:30 దగ్గర ఉన్నాము. సో ఇలా మనము ఎంట్రీ ఇచ్చుకుంటే మనం వీ కెన్ నెవర్ ఫర్గెట్ ఎకనైట్. అర్థం అవుతుందా? ఓన్లీ థింగ్ దట్ విల్ కన్ఫ్యూజ్ us is ఇలాంటి కండిషన్స్లో ఎకనైట్కి, బెలడోనాకి, స్ట్రామోనియంకి, ఆర్నికాకి ఈ కైండ్ ఆఫ్ అక్యూట్ రెమెడీస్ అన్నిటికీ ఎలా డిఫరెన్షియేట్ చేయాలన్న దాంట్లోనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ వీ విల్ నాట్ ఫర్గెట్ ఎకనైట్ ఆర్ వీ విల్ నాట్ యూజ్ ఇట్ రాంగ్లీ. అంతా తగ్గిపోయిన తర్వాత ఎకనైట్ వేయడం, 36 hours తర్వాత కూడా ఎకనైట్ వేయడం, ఇట్లా మనం వీ వాంట్ యూజ్ ఇట్ ఇన్ దట్ మేనర్. అర్థం అవుతుందా ఎవ్రీబడి? ఇప్పుడు ఇందాక కేసు చెప్పారు కదండి, అందులో ఎకనైట్ ఇస్ రాంగ్ రెమెడీ. ఎందుకంటే అక్కడ అసలు రెస్ట్లెస్నెస్ లేదు, పడుకొని ఉన్నాడు పిల్లాడు, కంటిన్యూస్ గా పడుకొని ఉన్నాడు. ఆయన అసలు హీస్ అగైన్, నేను వైలెన్స్ రియాక్షన్ పడుకొని ఉండొచ్చు అని చెప్పాను, దట్ ఈస్ ఓకే. బట్ అక్కడ అసలు దెర్ ఇస్ నో ఫియర్, దెర్ ఇస్ నో రెస్ట్లెస్నెస్, దెర్ ఇస్ నో ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ దట్ ఆర్ యాంగ్జైటీ, ఇవన్నీ ఉంటాయి జనరల్ గా ఎకనైట్ లో. ఓకే, అర్థం అవుతుందా? సో అది మనము ఇట్ ఇస్ అ రాంగ్ చాయిస్. రాంగ్ చాయిస్ అనేది హోమియోపతిలో బ్యూటిఫుల్ గా చెప్తుంది. మందు వేసాము, పని చేస్తే రైట్ చాయిస్, పని చేయకపోతే రాంగ్ చాయిస్. కంప్లీట్ గా పని చేస్తే కరెక్ట్ చాయిస్, పార్షల్ గా చేస్తే ఏమవుతుంది, మళ్ళీ అది వెనక్కి వస్తుంది. సో ఇక్కడ మనం వ్యాలిడేషన్ టెస్టింగ్ చాలా సింపుల్. రెమెడీ పూర్తిగా రికవరీ ఆర్ మంచి రికవరీ ఇస్తే మాత్రమే కరెక్ట్ రెమెడీ చేసినట్టు. సో ఇట్ ఈస్ క్లియర్లీ అ రాంగ్ చాయిస్ ఇన్ దట్ కండిషన్, ఆ కేసులో. ఓకేనా? ఓకే, అదండి. ఇంకా ఏదైనా ప్రెస్సింగ్ డౌట్స్ ఉంటే వీ కెన్ డిస్కస్, అదర్వైజ్ వీ కెన్ కన్క్లూడ్. ఎనీబడి, ఎనీ ఇమీడియట్ డౌట్స్? సో నెక్స్ట్ క్లాస్ లోపల కొంచెం ఫార్మాట్ చేద్దాము దీన్ని, ఇంకొంచెం మన టూల్స్ని, నోట్స్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో అది వస్తే మనం డ్రగ్ చదువుకోవడానికి వీటికి బాగుంటుంది. సో సేమ్ టెక్నిక్ యూ కెన్ అప్లై ఇట్ ఫర్ ఎనీ రెమెడీ, అది పాయింట్. ఓకేనా? ఓకే, సరే అండి, దీంతో మనం కన్క్లూడ్ చేద్దాము. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. వాసుదేవ. వాసుదేవ.